క్రీస్తునందు ప్రియ సంగమా, ప్రభువైన యేసు అతి పరిశుద్ధ నామమునకు శుభములు. గత 5 మాసాలు దేవుడు మన సంఘాన్ని కాచి కాపాడుతున్నాం. సంఘానికి మాత్రం 5 మాసాలు కాదు, ఫిబ్రవరి నుంచి మొదలు పెడితే 3 మాసాలే. 19th ఇయర్ 19వ సంవత్సరము ఎన్టీసీ చర్చ్ ఇక్కడ స్థాపించబడి 18 ఏళ్ళు పూర్తి చేసుకొని 19వ సంవత్సరంలో ఈ యొక్క వెకేషన్, ముఖ్యంగా స్కూల్స్కి కాలేజెస్కి ఉన్న ఈ సెలవు సమయంలో దేవుడు మనల్ని కొంత మరి ఈ యొక్క ఆరాధన విషయంలో 2 ఆరాధనలు కాక ఒకే ఆరాధన ఈ నెలంతా మే మాసం గడిపి ఈ జూన్లో కూడా మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా ఒక ఆరాధన ఉంటుంది. ఆ తర్వాత 2 ఆరాధనలకు వెళ్ళే ముందు దేవుడు ఈ సమయంలో మన యొక్క సంఘానము ఒక దర్శనము కలిగి, మన సంఘము ఒక నిర్దిష్టమైన దేవుడి యొక్క ప్రణాళికలో ఈ భూమి మీద మరి జియోగ్రాఫికల్గా దేవుడు ఆ యొక్క సంఘాన్ని వాడుకోవటానికి దేవుడు మనల్ని ఈరోజు మనము బౌద్ధ మతస్థులకు సేవ చేయటానికి ఇక్కడ అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ బుద్ధిస్టులు లేరు కనుక ఇక్కడ ఉన్నవాళ్ళు మన బంధువులైన హిందువులు, ముస్లిం, అలాగున భూమి మీద కాంటెక్చువల్గా దేవుడు జియోగ్రఫికల్గా ఏ ప్రాంతంలో సంఘాన్ని పెడితే ఆ ప్రాంతంలో ఆ సంఘాన్ని వాడుకొని అక్కడ మనుషులకు విడుదల, ఆ మనుషులకు రక్షణ, ఆ మనుషులకు వెలుగు, ఆ మనుషులకి నిత్య జీవాన్ని ఇవ్వటానికి దేవుడు సంఘాన్ని వాడుకుంటాడు. కనుక పోలీస్ స్టేషన్ ఎందుకు పెడతారు కనుక, అలాగునే రైల్వే స్టేషన్ ఎందుకు పెడతారు, అలాగునే హాస్పిటల్ ఎందుకు పెడతారో తెలుసు ఆ ప్రాంతంలో. అలాగున దేవుడు కూడా సంఘాన్ని స్థాపించి ఆ సంఘం ద్వారా ఇక్కడ ఏం పని చేయాలో సంఘం అంటే క్రిస్మస్ చేసుకొని కొత్త బట్టలు వేసుకొని హ్యాపీ క్రిస్మస్ చెప్పుకొని మెర్రిగా ఆ దిక్కుమాలిన స్థితిలో సంఘం కాదు. సంఘము ఈ లోకములో బంధింపబడ్డవాళ్ళు, చెరలో ఉన్నవాళ్ళు, రక్షణ లేనివారు, సత్యాన్ని ఎరిగిన వారు, నీతిని ఎరగని వారు, వారి జీవితాలు ఎన్ని దేవుళ్ళ మధ్యలో ఎవడు దేవుడు అసలు కోట్ల మంది దేవుళ్ళు, అసలు నిజ దేవుడు ఎవరు? సత్యమునకు స్తంభముగా దేవుడు ఈ యొక్క సంఘాన్ని స్థాపించాడు. కనుక ఆ యొక్క సత్యాన్ని స్థాపించబడ్డ సంఘం నుంచే లోకములోకి సత్యము వెళ్ళాలి. కనుక నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న దేవుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ. కనుక ఆ సత్యాన్ని మనం ఇంకా 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 నేర్చుకొని ప్రతిష్ఠింపబడి స్థాపించబడి మనం సత్యం ద్వారా విడుదల పొందిన మనము అలాగున అసత్యం చేత, అబద్ధం చేత బంధింపబడ్డ వాళ్ళను బయటికి విడిపించడానికి నన్ను మొదట విడిపించి దేవుడు ఆ తర్వాత మనల్ని వాడుకొని వాళ్ళని విడిపిస్తాడు. కనుక అట్టి ఒక దర్శనంతోటి న్యూ టెస్టమెంట్ చర్చ్ ముందుకు వెళ్తూ ఈ సమయంలో ఒక కాంటెక్చువల్గా మనము ఒక వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. బహుశా ఈరోజు ఆఖరి కావచ్చు అది. ఇక మళ్ళీ నెక్స్ట్ వీక్ ఈ సిరీస్ ఉండదు కనుక ఆదికాండం 22వ అధ్యాయం తీసి మనం అందరం కూడా జెనసిస్ 22 ఆదికాండం 22వ అధ్యాయం తీద్దాము. మనం ఏదైతే ఒక 5 వారాల క్రితం మొదలు పెట్టామో దానిలోనే కొనసాగుతున్నాము. ఈ వారం ఆఖరి వారంగా నెక్స్ట్ వీక్ మనము దేవుని యొక్క సన్నిధిలో ఇంకొక విషయంలోకి వెళ్తాం. ఆదికాండం 22వ అధ్యాయంలో ఇలాగున దేవుడు మన పితరుడైన ఒక అబ్రహాం అనే ఆయన విషయంలో దేవుడు ఒక సంగతిని ఈ యొక్క 22వ అధ్యాయంలో రాసినప్పుడు ఇలాగున ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించునని. ఆ సంగతులు అనంటే దేవుడు మరి ఈ యొక్క చిన్న మాట రాసినప్పుడు అబ్రహాం గురించి తెలియని వారు లేరు. మన యొక్క చర్చ్ బైబిల్ స్టడీకి ఎక్కువ ఫోకస్ చేస్తే 5 సంవత్సరాలు పడుతుంది ఆదికాండం పూర్తి చేయడానికి, కొంచెం స్లో ఫేస్లో. అలాగున ఆదికాండాన్ని నేర్చుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు వారి జీవితంలో స్థాపింపబడి ఈరోజు మంచి క్రైస్తవ జీవితాలతో సాక్ష్యంగా ఉన్నారు. సో బైబిల్ స్టడీ ద్వారా లోతుగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఆ సమయం కాదు కనుక అతనికి సున్నతి అనేది ఒకటి చేసుకోమని చేశాడు. సో ఆ సంగతులు అయినాక దేవుడు అబ్రహాముతో ఆ సంగతులు జరిగించిన తర్వాత దేవుడు ఇప్పుడు అబ్రహాం ఇంకా నా జీవితంలో ఏమీ కూడా లేదనుకున్నాడు. ఇక అంతా నెమ్మదిగా ఉంది, అంతా శాంతిగా ఉంది, అంతా సమాధానంగా ఉంది, ఇక నా జీవితంలో అన్ని టెస్టులు, అన్ని పరీక్షలు అన్నీ అయిపోయినాయి, రిటైర్మెంట్ అయిపోయాను అనుకున్నాడు. కాలేదు. దేవుడు అంటున్నాడు, అతని జీవితంలో దేవుడు ఒక మాట ఇక్కడ రాస్తున్నాడు. ఆ సంగతులు జరిగిన పిమ్మట దేవుడు అబ్రహామును పరిశోధించను. సో ఈ వాక్యం చాలాసార్లు ఇచ్చావు. సైతాన్ని శోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. కనుక అక్కడే మీరు రాసుకోవచ్చు. కనుక ఎప్పుడైనా కానీ సాటన్ టెంప్ట్స్, గాడ్ టెస్ట్స్. కనుక దేవుడు గాడ్ నెవర్ టెంప్ట్స్, ఎప్పుడు కూడా శోధించడు, దేవుడు పరిశోధిస్తాడు. సో ఇక్కడ అబ్రహామును పరిశోధిస్తున్నాడు. ఎందుకు పరిశోధిస్తున్నాడు? అబ్రహాముకు విశ్వాసులకు తండ్రి అని పేరు వచ్చింది. ఆయనలో ఎంతో విశ్వాసం ఇప్పటికే ఉంది. కనుక అలాంటి గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తిని మళ్ళీ అతనిలోకి విశ్వాసాన్ని రివీల్ చేయటానికి, విశ్వాసాన్ని ఇంకా పెంపొందించడం, నాట్ టు ఇంక్రీజ్ ద ఫెయిత్ బట్ టు రివీల్ ద ఫెయిత్. మన బ్రతుకులో చాలాసార్లు మనం పరిశోధింపబడితే మన లైఫ్లో మనకి ఇంకా ఫెయిత్ అవసరం ఉండదు అక్కడ, కానీ మనకు ఉన్న ఫెయిత్ రివీల్ చేసుకోవటానికి
అది దేవుడు పెడుతున్నాడు. ఆ యొక్క సంవత్సరం అంతా కూడా టీచర్లు, లెక్చరర్స్, ఫ్యాకల్టీ వాళ్ళు చెప్పినప్పుడు అప్పుడు నేర్పించే సమయం, కానీ పరీక్ష హాల్లోకి వెళ్ళినాక ఎగ్జామ్ హాల్లో నేర్పించి నీకు ఏమొచ్చిందో తెలియటానికి పరీక్ష. నువ్వు ఏమి రాయగలుగుతావో, నువ్వు ఏమి నేర్చుకున్నావో, నీ క్యాలిబరు, నీ క్యాటర్ ఏదుందో తెలుసుకోవటానికి. అలాగున్న దేవుడు కూడా అబ్రహామును పరిశోధిస్తున్నాడు. అంటే ఆ పరిశోధన అతనికి ఇంకా ఫెయిత్లోకి కాదు. ఒకప్పుడు తండ్రిని వదిలిపెట్టమన్నాడు, అప్పుడు ఆ యొక్క పరిశోధన కాదు, అప్పుడు ఆ యొక్క ఫెయిత్లోకి రావటానికి, కానీ ఇక్కడ ఫెయిత్ రివీల్ చేయటానికి. సో అలాగున మన యొక్క జీవితాలలో ఒకసారి వచ్చే భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు మనల్ని బాధ పెట్టి, దుఃఖపరిచి, లేకపోతే మనల్ని ఆయన ఒక వేదనలో గురి చేయటానికి కాదు, ఆ పాయింట్లో నీకు దేవుడు నీ యొక్క ఫెయిత్ రివీల్ అయితే, నీ యొక్క విశ్వాసాన్ని బయలుపరిస్తే దేవుడికి మహిమ, నీకు దేవుడు ముద్ర వేస్తాడు. ఈ మాటలను బట్టి మనం అందరం కూడా హెబ్రీ 11వ అధ్యాయంలోకి వెళ్ళిపోతాం కనుక, అంటే అలాంటి ఒక ముద్ర కొరకే దేవుడి పరీక్షను పెట్టాడు కనుక. ఆ పరీక్ష ఎలాంటిదో చూడండి. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభు అన్నాడు. అప్పుడు నీకొక్కడై ఉన్న నీ కుమారుని తీసుకొని, నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మొరియా దేశం వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పు పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అర్పించమన్నాడు. కనుక దేవుని యొక్క వాక్యములు స్క్రీన్ మీద మ్యాప్ చూస్తే, మరి అతను బీర్షబాలో అనే ఒక స్థలంలో ఉన్నాడు. తెలుగులో బెయేర్షెబా అంటారు. ఈ యొక్క బెయేర్షెబా నుంచి మొరియా అనే ఒక ప్రాంతం ఉంది, అక్కడికి లేచి వెళ్ళాలి. ఇక్కడ కాదు, నీ కొడుకుని తీసుకో కదా, నీ గాడిదని తీసుకో, లేకపోతే నీ గుర్రాన్ని తీసుకో, నీ గొర్రెని తీసుకో కదా, నీ గాడిదలు అయితే ఇవ్వరు, కానీ నీ గొర్రెని తీసుకొని బలి అనట్లేదు, నీ దాసుని తీసుకొని బలి అనట్లేదు కదా, ఏది కాదు, నీ ఒక్కగానొక కుమారుని తీసుకొని, ఇక్కడ కాదు, బెయేర్షెబాలో కాదు, మొరియాకు వెళ్ళాలి, నువ్వు అక్కడ నువ్వు బలి అర్పించాలి అని చెప్తున్నాడు. సో కనుక అలాగున దేవుడి మాట అన్నప్పుడు బైబిల్ అయితే అబ్రహాము కొంచెము షాక్ అయిపోయింటాడు ఈ మాటకి. షాక్ అయినా కానీ అతను అయినా వాడికి దేవుడికి లోబడుతున్నాడు కనుక అది అక్కడ రాయబడింది. కానీ ఏమిటంటే అబ్రహాము నివసించిన కనాను ప్రాంతంలో ఒక 10 దేశాలు ఉన్నాయి కనుక, అమోరీలు, కనానీలు, పెరిజ్జీలు, ఎబూసీలు, గిర్గాషీలు, హిత్తీలు, హివ్వీయులు, ఫిలిస్తీన్లు అని ఉన్నారు. వీళ్ళంతా కూడా రకరకాల దేశాలు కదా. ఇప్పుడు మన దగ్గర కూడా ఇటు కన్నడ వాళ్ళు, ఇటు తమిళ్ వాళ్ళు, అటు మలయాళీలు, ఇటు మరాఠీ వాళ్ళు, ఇటు ఒరియా వాళ్ళు, అటు ఇంకా పంజాబీలు ఉన్నారు. సో భారతదేశంలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, కానీ ఒక్కొక్కడు ఒక్కొక్క జాతి అది చెప్పాలంటే. ఇది యాక్చువల్గా సబ్ కాంటినెంట్, ఇది అనేక దేశాలు కలిసి ఒక దేశం అయింది ఇది. సో కనుక అలాగునే అక్కడున్న దేశాల వాళ్ళంతా ప్రాక్టీస్ ఏంటి, కనానీయులు మొత్తంగా చూస్తే నరబలి ఇస్తారు వాళ్ళ దేవుళ్ళకి, నరబలి ఇస్తారు ఖచ్చితంగా, నరబలి. అది అబ్రహాం కూడా తెలుసు, పిల్లల్ని బలిస్తూ ఉంటారు కనుక. మరి ఆ దేవుళ్ళ వంటి దేవుడేనా నాది యెహోవా దేవుడు కాదనుకున్నాడు ఇంతకాలం. ఇప్పుడు ఈ నరబలిచ్చే దేవుళ్ళలో యెహోవా దేవుడు ఒకడు కాదు, ఈయన వేరు. ఎందుకంటే ఆయన ఎప్పుడు విగ్రహం పెట్టనివ్వలేదు దేవుడు, ఏనాడు కూడా. ఆ దేవుళ్ళందరికీ విగ్రహాలు ఉంటాయి, ఆ దేవుళ్ళకనే రకరకాల, కానీ ఎప్పుడూ కూడా విగ్రహాన్ని పెట్టలేదు. అసలు విగ్రహాలు పెట్టి ఆరాధిస్తున్న వాళ్ళ మధ్యలో బలిపీఠం పెట్టి నన్ను ఆరాధించు, కనపడని దేవుడిని అని చెప్తే అదృశ్యుడైన దేవుడిని ఆరాధించమంటే ఆరాధిస్తేనే అబ్రహాం యొక్క విశ్వాసాన్ని దేవుడు ఇచ్చాడు. మరి అలాంటి దేవుడు ఇప్పుడు నా కుమారుడిని బలి అడుగుతున్నాడు ఏంటి? అది కూడా నీకు ఒక్కగానొక్క కుమారుడు అంటే అసలు అబ్రహాంకి ఒక్క కొడుకు కాదు కదండి, అంతకుముందు ఇష్మాయిల్ ఉన్నాడు. సో వాగ్దానాన్ని బట్టి అతడు ఇష్మాయిల్ కాదు కనుక నీకు ఒక్కడే కొడుకు, అతనే ఇస్సాకు, అతన్ని తీసుకొని బలి అన్నప్పుడు ఇప్పుడు మరి అబ్రహాము తన యొక్క ఫెయిత్లో, తన యొక్క విశ్వాస జీవితంలో ఇంతవరకు కట్టుకున్నది ఏమైపోవాలి కనుక. కానీ అబ్రహాం అతను విధేయత చూపాలా, అబ్రహాము దేవునికి లోబడాలా, అబ్రహాము దేవుని వ్యతిరేకించాలా, అబ్రహాం ఇదేంటి దేవా నువ్వు ఇలాగను కోరుకుంటున్నావు, నేను ఇవ్వను అని చెప్పి నా కుమారుడు, ఏదైనా కానీ పాసిబుల్. కానీ ఇవన్నీ బైబిల్ స్టడీలో డీప్గా నేర్చుకోవాలి. కానీ ఒక్క మాట చెప్తున్నాను, దేవుడు ఇస్సాకుని తన కుమారుని బలి ఇవ్వమనటానికి దేవుడు చెప్తున్న పరిశోధన, దాని వెనుక ఈ భూమి మీద దేవుడి యొక్క విశ్వ ప్రణాళికలో, భూమి మీద ఉన్న ఒక ప్రణాళికలోనే ఒక భాగం ఇది అంతే తప్ప దేవుడేమీ ఆయన అబ్రహామును పరిశోధిస్తుంటే ఆ పరిశోధనలో దేవుడు ఈ కాలం వరకే కాదు, ఆయన యుగాంతం వరకు ఒక పరిస్థితి దీంట్లో నిలబడి ముడిపడి ఉంది కనుక దేవుడు చెప్పాడు అలా. కానీ అబ్రహాముకి ఇవేమీ అర్థం కాలేదు. ఎందుకు అబ్రహాం ఒక్కటి ఆలోచన చేసుకుంటాడంటే, అంతకుముందు అధ్యాయంలోనే దేవుడు చెప్పాడు, అంతకుముందు చెప్తూ వస్తున్నాడు ఏమంటే, నీ కుమారుడైన ఇస్సాకును నేను ఈరోజు భూమి మీద జనములకు తండ్రిగా చేస్తాను ఇలాగ. అంటే ఆకాశ నక్షత్రాల్లాగా భూమి మీద ఇస్కరేలో చేస్తాను, నీ సంతానాన్ని చెప్పిన దేవుడు ఇప్పుడు హైట్ ఆపోజిట్గా చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఇస్సాకుకు పెళ్ళి అయిందా? కాలేదు. ఇస్సాకుకు పిల్లలు ఉన్నారా? లేరు. కనుక ఇస్సాకు అప్పటికే పెళ్ళి అయిపోయింది, ఇస్సాకు అప్పటికే పిల్లలు ఉన్నారు. సో ఇస్సాకును చంపేస్తే, లేకపోతే ఇస్సాకును బలిచ్చేస్తే వాళ్ళ పిల్లల ద్వారా సంతానం కొనసాగుతుంది కదా. ఇస్సాకు చిన్నవాడు, ఇంకా వివాహమే కాలేదు. ఇప్పుడు ఇస్సాకును చంపేస్తే భూమి మీద
ఇక ఆయన సంతానం ఎట్లా కొనసాగుతుంది? కొనసాగడం ఇంపాసిబుల్ అది. ఎందుకంటే ఆయన వంశము, ఆయన బ్లడ్, ఆయన డిఎన్ఏ ఎట్లా వస్తుంది కనుక మరి దేవుడు తాను ఒకటి చెప్పి దానికి వ్యతిరేకంగా చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఎంత వ్యతిరేకంగా అంటే నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని చెప్తున్న దేవుడు ఇప్పుడు ఆ సంతానానికి ఆశీర్వాదానికి మూలమైన ఆధారమైన ఇస్సాకునే చంపేయమంటాడేంటి? ఆయన అబ్రహాం పెద్ద ఇదిలో పడిపోయి ఉంటాడు సద్దే. దేవుడు చెప్పిన వాగ్దానం ఇప్పుడు తీసుకొని ఆ వాగ్దానాన్ని పట్టుకొని దేవుడికి అవిధేయత చూపించాలా? మంచిగా వినండి, దేవుడి వాగ్దానాలు ఎట్లుంటాయి. దేవుడి వాగ్దానమే తీసుకొని ఆయన వాగ్దానాన్నే చెప్పి దేవుడికి అవిధేయులు కావచ్చా? ఇది ప్రశ్న వేసుకోవాలి. చాలాసార్లు మనం ఏం చేస్తాం, నువ్వే కదా దేవా ఇట్లా చెప్పావు, మరి ఇప్పుడెందుకు ఇట్లా అంటున్నావు, కనుక నువ్వేమన్నా కాస్త భ్రమలో ఏం నీ తప్పు చెప్పావా అని దేవుడికి ఏదన్నా చెప్పగలుగుతామా కదా? ఇప్పుడు మనం అనుకుందాం కదా, ప్రభు ఆయనకు మనము హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఆఫరింగ్ ఇవ్వాలి. దశంభాగాలు ఈ చర్చ తీసుకోదా సార్? దశంభాగాలు లేవు అవి కనుక. అది పాపము దిక్కుమాలిన సంఘాలు ఇప్పటికీ దాంట్లోనే ఉన్నాయి. వాళ్ళకి ఆ జ్ఞానం కలగట్లేదు కనుక వదిలేస్తాం. ఈ చర్చ దశంభాగం తీసుకోదు, కానుకలు అనుకుందాం. దేవునికి మనం హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం గుణక సనికి ఇవ్వాలి. కానుక ఇవ్వాలని చెప్పిన దేవుడే మరి ఇప్పుడు మనకు రెంట్ కట్టాలి. రెంట్ కట్టాలంటే రెంట్కి ఇప్పుడు కానుక ఇవ్వాలా, రెంట్ కట్టాలా? ఇప్పుడు ఎందుకంటే దేవుడు అన్నాడు మరి రెంట్ కడితే ఏమవుద్దంటే, అవును నువ్వు మనుషుల మధ్యలో సాక్షిగా బ్రతుకుతావని. ఇట్లాంటి అనేకమైన వాటి మధ్యలో దేవుడు నీకు ఈ వాక్యం ద్వారా జ్ఞానం ఇస్తున్నాడు. విచ్ వన్ కదా దేవుడు అంటున్నాడు, నేను దేవుడికి కానుక ఇవ్వాలా లేకపోతే నేను రెంట్ కట్టాలి, ఏదో అవసరం ఉందంటే అబ్రహాము కూడా అట్లే ఇరుక్కున్నాడు. ఇప్పుడు అబ్రహాం ఆ స్థితిలో ఉన్నాడు. నా కుమారుణ్ణి దీవిస్తానన్నాడు, మరి ఆ కుమారుణ్ణే బలి అడుగుతున్నాడు. ఇది ఎట్లా? ఇది అర్థం కావట్లేదు అబ్రహాం. సో ఈ పరిస్థితిలో ఏది చూస్ చేసుకోవాలంటే మనము దేవుడు ఆయనకు లిమిట్ లేదు మనలాగా, దేవుడికి మనలాంటి పరిమితులు లేవు కనుక ఆయనను మనలాంటి పరిమితుల్లోకి తీసుకొని రాకూడదు కనుక తీసుకోండి. ఇప్పుడు ఆయనకు కానుక ఇవ్వమనంటే రెంట్ కట్టాలంటే మనం ఏమంటే రెంట్ కట్టానికి ఏదో కట్టానికి ఆయన కానుక ఎగ్గొట్టి ఇవ్వాలంటే అది నీవు దేవుడికి లోబడకుండా ఏం చేస్తున్నావు అంటే మనం ఎట్లానంటే కానుక ఇస్తే రెంటు నేను కట్టలేను, అది దరిద్రం. అది కనుక దేవుడికి అర్పణ ఇచ్చినప్పుడు ఆయన నీవు ఏది కట్టుకోవాలి ఇవ్వగలుగుతాడు. కానీ నీ డబ్బు తీసుకుపోయి అది ఇచ్చి దేవుడికి తూచు అని చెప్పి ఆయన అది ఆజ్ఞను లేకపోతే ఆయన వాగ్దానాన్ని నమ్మకపోతే ఏమీ లేదు. దేవుడు చెప్తున్నాడు ఆ యొక్క 2 కొరింథీ 8:9 మీరు ఆయన కృపను ఎరుగుదురు కదా వస్తుంది. ఆ వాక్యం నేర్చుకోవాలి మీరు అందరూ కదా. ఆయన ధనవంతుడయ్యుండి దరిద్రులైన మీరు ధనవంతుడు, ఆయన రిక్తుడాయను. అరే ఆ వాక్యం జ్ఞాపకం చేసుకుంటే నన్ను దేవుడు ధనవంతుడు చేయడానికి, నన్ను దేవుడు సమస్తాన్ని చేయడానికి నాకు దేవుడు దీవిస్తే ఇప్పుడు దేవుడి యొక్క ఆజ్ఞ ఇంపార్టెంట్, ఆ యొక్క ప్రామిస్ని నమ్మడం ఇంపార్టెంటా, ఇప్పుడున్న పరిస్థితిని నమ్మడం ఇంపార్టెంటా? ఇంకా నేను ఎక్కువసేపు దీని మీద చెప్పలేను కానీ మీరు ఆలోచించండి. చాలామంది ఏం చేస్తారంటే ప్రభువా నీకు కానుక నేను ఇవ్వడము పర్వాలేదు, ఎందుకంటే పరిస్థితి నీకు తెలుసు నాకు తెలుసు కనుక సేమ్ అబ్రహాం లాగానే ప్రభువా ఇప్పుడు నా కుమారుడిని నువ్వే వాగ్దానం ఇచ్చావు, నీ వాగ్దానానికి నేను వ్యతిరేకంగా ఎట్లా పోతాను ఇప్పుడు? కనుక నువ్వు మొదట చెప్పిందే కరెక్ట్, నా పిల్లలు కనుక నేను సంతానం కొరకు నేను వెంబడించాను కనుక నేను ఇస్సాకును బలి ఇవ్వను అని అవిధేయుడు కావచ్చండి. సో ఈ జ్ఞానం లేకనే చాలామంది క్రైస్తవులు దరిద్రం అనుభవిస్తున్నారు ప్రభువు కొరకు. కనుక ఎన్ని బైబిల్లో ఉన్నాయి ఇలాంటివి. సారేపతి విధవరాలు ఒక్క రొట్టె, లాస్ట్ రొట్టె, ఆ తర్వాత ఫైనల్ రొట్టె, అది తిని చచ్చిపోవాలి. కానీ ఆమె ఏం చేసిందండి? ఒక్క మాట నమ్మింది. ఎవరి మాట నమ్మింది? ఏలియా అనే మాట నమ్మింది. ఆయన ఏలియా ఎవరు? వాళ్ళ దేశపతను కూడా కాదు, ఆమె సీదోను సంబంధించిన స్త్రీ. కానీ ఏలియాలో ఉన్న శక్తి వాళ్ళకు తెలుసు కనుక ఏం చేసిందంటే ఆఖరి రొట్టె పెడితే ఏమైందండి? అది ఆ యొక్క తొట్టిలో పిండి కాలేదు, ఆ యొక్క బుడ్డిలో నూనె. గట్టిగా చెప్పాలి కూడా. ఆమె ఏం డిసైడ్ చేసుకుందండి? అది ఇక్కడ కూడా నేర్పిస్తుంది. బైబిల్ అలాగునే ఉంది. యేసు ప్రభు 5,000 మంది పురుషులు ఉన్నారు. 5,000 మంది పురుషులు అంటే స్త్రీలు పిల్లలు ఇంకో 15,000, 20,000 మంది ఉండొచ్చు అక్కడ అనుకుందాం. మినిమం 5,000. 5 రొట్టెలు తీసుకొచ్చారండి. ఆ చిన్నోడు ఏం చేయాలి? అయ్యో 5 రొట్టెలు మా అమ్మ పెట్టింది, 2 చేపలు, ఇది తినేసేయాలి నేను కదా. కానీ నేను తింటే, నేను తినేస్తే, లేకపోతే నాకు అది నేను ఇవ్వను ప్రభు అంటే కూడా ఏమీ కాదు. కానీ దేవుడి యొక్క శక్తిని మనము మన మిడిమిడి మన యొక్క అజ్ఞానంతో, మన యొక్క సంకుచిత స్వభావంతో ఏం చేస్తామంటే అది చేయలేమండి. నేను చెప్తున్నాను ఈరోజు వరకు నా జీవితంలో నా వెడ్డింగ్ రింగ్ వేసి పారేశాను. నాకు ఈరోజు బంగారంతో పని లేకుండా చేశాడు దేవుడు.
కదా. మరి మన కవితక్క పాడుతుంది, బంగారమా బంగారమా నాలుగు పాట పాడితే నిజంగా నా బంగారమే వేసుకరిస్తాయి నాకు. లేదండి, నా వెడ్డింగ్ రింగ్ వేసేసాను నేను, తెలుసా. నేనేం ఆలోచించలేదు, నాకు ఇక బంగారంతో పని లేకుండా పోయిందండి కదా. గోల్డ్ ఆ యొక్క బిస్కెట్లు కూడా కొనుక్కోవచ్చేమో, నాకు అసలు గోల్డ్ మీద లేదు, నా ఒంటి మీద గోల్డే లేదు. ఎందుకంటే దేవుడు నన్ను దాంట్లో చూడిపించి, అజయ్ నీకు గోల్డ్ కాదు, యు ఆర్ మై డైమండ్ అన్నాడు దేవుడు. నేను దేవుడికి వజ్రం లాంటివాడిని, నాకేం గోల్డ్ కనుక. ఆ గోల్డ్ ఇక్కడ వేసుకొని ఉంగరాలు పెట్టుకొని మెడలో వేసుకొని ఆ బర్రెలకు పశువులకు వేస్తారు, అవి వేసుకుంటే అలా చూస్తాను. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, అలా చూసి నవ్వుకుంటాను నేనైతే. అవన్నీ తీసుకుపోయి కరోనా వచ్చినప్పుడు ఏమైనాయండి, అన్నీ తీపిచ్చారు. ఏ తాకితే మళ్ళీ కోవిడ్ పెరుగుతుందిగా. ఎంత దరిద్రం అంటే ఈరోజు దేవుడి యొక్క సన్నిధిలో అబ్రహాము ఇస్సాకునిస్తే దేవుడు మళ్ళీ సంతానాన్ని నాకు ఇవ్వలేడు అనుకునేది ఫెయితే కాదు అది. సో అంత కాంట్రడిక్ట్గా ఉంది. దేవునికి దేవుడు ఈ యొక్క ఇస్సాకు ద్వారానే సంతానాన్ని దీవిస్తాడు, నో డౌట్. అదే ఇస్సాకును కోరుకుంటున్నాడు. నీవు దేవుడికి ఇవ్వవలసిన డబ్బు నేను రెంట్కో దేనికో కడతా అంటున్నావు, అది దేవుడికి నువ్వు ఇవ్వగలిగినప్పుడు, దేవుడు రెంట్ కాదు కదా నీకు, నువ్వు అనేకులకు రెంట్ ఇచ్చేటది తీసుకొని వెళ్తాడు. ఇది నమ్మట్లేదు ఈరోజు. కానీ సో దేవుడికి ఇచ్చే విషయంలో అలాగ అయిపోయారు కనుక. మళ్ళీ ఇంకా ఏంటంటే టూ స్మార్ట్, 4G కాదు 5G 6G. నీకు తెలుసు కదా ప్రభు అన్నీ, నీకు తెలుసు అన్నీ తెలిసి నువ్వు కదా అంటే ప్రభువుని స్మార్ట్గా ఇచ్చేసేస్తారు. కానీ అక్కడ ఒకటి భయంకరమైంది ఉంది. దేవుడి వాగ్దానాన్ని నమ్మటానికి దేవుడు నిన్ను పరిశోధిస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఈ చర్చ్ బిల్డింగ్ 4 చర్చ్ అన్న కూడా చర్చ్ బిల్డింగ్ ఇది సాయి లాడ్జ్లో 4,000 కట్టేవాళ్ళమండి. ఈరోజు 50,000 కట్టగలుగుతున్నాం. ఏనాడు కూడా కాదు. కానుకలు వస్తే ఇవన్నీ తీసుకెళ్ళి నేను పంచప్పుడు సౌభాగ్యలక్ష్మి ఆంటీ, కుమారుడు కిరణ్ ఉండేవాడు, తమ్ముడు ఉపేందర్, పాతవాళ్ళు కొద్దివాళ్ళు, ఇంకంతే ఇచ్చేసేవాళ్ళం. మరి ఏం కాదు, అవసరం లేదు నాకు. సంఘము ఆరాధించుకోవటానికి 4,000 అయితే కానుకలు ఎత్తి వాడికి ఇచ్చేసేవాడు. గత మన చర్చ నడుస్తుంది కదా చాలు, నాకేం అక్కర్లేదు, మాకేదో ఉంది తిని బతుకుతాం కానీ. కాదండి కదా, ఇచ్చేస్తే ఎట్లా అని. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇస్సాకును చంపడము అది బుద్ధిహీనత, నా బలివ్వడము, లేకపోతే అతన్ని అతను బలి ఇవ్వకపోతే అతని ద్వారానే సంతానం అనుకుంటే మనం ఇప్పుడు అనుకుందాం. మంచిగా వినండి, ఇస్సాకును బలి ఇవ్వలేదు, రేపు ఇస్సాకు పిల్లలు పుట్టకుండా చేస్తే దేవుడు ఇంకేం సంతానం, ఫినిష్. ఎందుకు అని అంటే మంచిగా వినండి, ఒక్క నిమిషం. ఈరోజు ఎక్కువసేపు వాక్యం చెప్పాను నేను, కానీ వినండి. అబ్రహాము ఆ యొక్క మాట విని, కనానీయుల దేవుళ్ళు దేవతలు నరబలి అడుగుతారు, ఈయన అలాంటి దేవుడు కాదు, నాకైతే ఖచ్చితంగా అయినా బలి అడిగాడు. మళ్ళీ ఆ బలి ఇవ్వమంటున్నాడు నా కొడుకుని, అది కూడా దహన బలిగా. నేను బలి ఇచ్చేస్తే ఇస్సాకు లేకపోతే నా వంశము, నా సంతానం భూమి మీద ఎలాగొస్తుంది, స్టాప్ అయిపోతుంది కనుక. మరి అలాంటప్పుడు ఆ యొక్క అబ్రహాం ఏం చేయొచ్చు అంటే, దేవుడు ఏదో రాంగ్ మెసేజ్ పెట్టాడు, రాంగ్ చాటింగ్ చేశాడు నాతోటి అని డిలీట్ అని కొట్టచ్చు. లేకపోతే దేవుడి తండ్రిలో ప్రార్థన చేసి, దేవా నువ్వు మళ్ళొకసారి ఆలోచించు. చాలామంది అంతే అంటారు, కానుక ఇవ్వాలంటే ప్రభు మళ్ళొకసారి ఆలోచించు, ఏం కట్టాలో నీకు తెలుసు కదా. దేవుణ్ణి అంటారు ఆలోచించి ఇంకోసారి అని. అలా అబ్రహాం అనలేదండి. అలాగునా అనొచ్చు, నువ్వు దేవా ఇంకోసారి ఆలోచించుకో కదా. ఎందుకంటే వేరే దేవుళ్ళు ఏం చేస్తారంటే పండుకుంటారు, వాళ్ళ మిస్సెస్ కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది కదా. ఎవరేం బాధపడద్దండి, నాకు ఎక్కడి నుంచో మండుతుంటుంది కనుక. అట్లాంటి దేవుడు కాదు ఈయన. ఇశ్రాయేలు దేవుడు కునుకడు నిద్రపోడు కనుక. ఎందుకంటే అసలు ఆ దైవత్వాల గురించి తెలియదండి, అంటే జాగరూకులు కనుక. ఆ యొక్క దేవదూతలు అంటే వాళ్లకు ఈ రక్తమాంసాలు లేవు కనుక, మనలా కొద్దిసేపు నిద్రపోయి కొద్దిసేపు లేచి కొద్దిసేపు కాఫీ టీ తాగి ఆ తర్వాత కొద్దిసేపు అయినాక అది కాదు, బియాండ్ ఈ శరీరంలో లేరు. సో అది అర్థం కాని దిక్కుమాల మతాల్లో ఇంకా దేవుళ్ళు పండుకుంటారు, వాళ్ళ వైఫ్ కాళ్ళు చేతులు ఒత్తుతూ ఉంటుంది, ఇంకా వాళ్ళు ఏవో తాగుతూ ఉంటారు. ఎక్కడైనా ఉందా బైబిల్లో దేవుడికి ఆహారము, దేవుడి దూతలకు ఆహారం, దేవతల ఆహారం అన్న బైబిల్ ఒకటి చెప్తుంది, భూమి మీద దేవుడు రక్తమాంసములు కాదు, ఆయన స్పిరిట్, ఆత్మ కనుక ఆయనకు అవసరం లేదు. సో అబ్రహాం అనొచ్చు, దేవాను నిద్రలో అన్నావా, ఉన్నారు దిక్కుమాలిన దేవుళ్ళు నిద్రపోతూ ఉంటుంటారు కనుక అది చెప్పుకునేవాళ్ళు. వాళ్ళు దేవుళ్ళు కాదు, వాళ్ళు కాదు, దైవత్వానికి ఉండే లక్షణం అది కాదు. అది కనుక దేవుడు ఏమి కాదండి, అలా నిద్రపోయి అని చెప్పట్లేదు. గాడ్ ఆయన యుగాంతములో ఈ విశ్వరక్షణలో కోట్ల దేవదూతల విషయంలో ఎంతో పెద్ద ప్రణాళిక ఉంది. దాంట్లో భాగంగానే అబ్రహామును దేవుడు ఏం చేశాడంటే
నీ కుమారుని నాకు ఇవ్వాలి బలి అన్నాడు. అప్పుడు అబ్రహాం యొక్క జీవితంలో ఏం చేశాడు చూడండి, ఎందుకు చేశాడు, ఎట్లా చేయగలిగాడు, ఎంత మంచి మాట తర్వాత ఉంటుంది చూడండి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిద గంత గట్టిగా చప్పట్లు కొడదామా అండి. తెల్లవారి లేచాడు. తెల్లవారి ఎప్పుడు రాత్రి అంతా కలతతో ఉంటే ఎక్కువ నిద్రపోలేమండి తెల్లవారులు. జనరల్గా అబ్రహాం తెల్లవారు లేస్తుండొచ్చు. లేచి ఏం చేశాడంటే ఆ యొక్క రాత్రి అంతా నా కుమారుడిని చంపాలి, నా బలి ఇవ్వాలని ఉన్నా కానీ మొత్తానికైతే తెల్లవారు లేచాడు. ఆయన దగ్గర 318 మంది పనివాళ్ళు, తన గాడిదకు గంత కట్టాడు కదండి. ఇప్పుడు ఎవరైనా మహా గొప్ప ధనవంతుడు ఉన్నాడు, ఆయన పొద్దునే కారులో వెళ్ళాలనుకోండి, బయటకు వచ్చి కారు తుడుచుకుంటాడా, లేకొచ్చి డ్రైవర్లు తుడుస్తారా? అస్సలు కూడా కాదు కదండి. లాస్ట్కి కారు రెడీ పెడితే అప్పుడు బయటికి రాగానే డోర్ తీస్తారు. ధనవంతులు న్యాచురల్ అది ఈ భూమి మీద. కనుక ఈ భూమి బైబిల్ ఏం చెప్తుంది, లేచి గాడిదకు తన గంత కట్టడం ఏంటి? 318 మంది ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 380. ఆయన గాడిద గంత కట్టడం ఏంటి? ఆయన రథం కట్టించుకొని వెళ్ళొచ్చుగా. అంటే దేవుడికి విధేయత చూపించినప్పుడు ఆ పని మనం చేయొచ్చు. కనుక చాలామందికి ఇది తెలియదు. బైబిల్ అబ్రహామును చేస్తే ఎన్ని వేరికి ఎక్కడ వెళ్ళినా కానీ దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలంటే మన బైబిల్ మనం పట్టుకోవాలి కదండి. మన యొక్క సాంగ్ బుక్ మనం పట్టుకోవాలి. మనకేం తీసుకెళ్ళాలి. ఎవడో మోయడం కాదు. కనుక దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, ముఖ్యంగా దేవుడికి బలి ఇవ్వటానికి వెళ్తున్నాడు. కనుక తన గాడిదకు అతనే గంత కట్టి ఆ గాడి తీసుకొని వెళ్తున్నాడు. అలాగున అబ్రహాం లేచి తన కుమారుడిని తీసుకొని వెళ్ళి ఎట్లా తీసుకెళ్ళాడండి, ఎందుకు తీసుకెళ్ళి? ఆయనకు డౌట్ రాలేదా? నా కుమారుడిని వధిస్తే నాకు ఇక సంతానం ఉండదు, దేవుడు వాగ్దానానికి ఇది విరుద్ధంగా అనుకోడు. కానీ అబ్రహాం ఎట్లా తీసుకెళ్ళాడో ఈరోజు ఈ చర్చిలో వినండి. నేను చెప్తున్నాను, అసలు ఇస్సాకు రాత్రంతా ఎట్లా పుట్టాడు. మీరు ఎప్పుడైనా ఒక ఉమెన్, ప్రెగ్నెంట్ ఉమెన్, మంచిగా వినండి, ప్రెగ్నెంట్ ఉమెను ఆమె 9 నెలలు నిండింది. 9 నెలలు నిండిన తర్వాత ఆమెకు కొంత కాంప్లికేషన్స్ డెవలప్ అయినాయి. చాలా బ్రతకడం కష్టమని చెప్తున్నారు అనుకోండి. 9 నెలల ప్రెగ్నెంట్ ఆమె చనిపోయిన తర్వాత ఆమెను తీసుకెళ్ళి ఫస్ట్ టెస్ట్లని చేసి మార్చిలో పెడతారు. దానికి ముందు తీవ్రమైన బాధ అనుభవిస్తారు. ఎందుకు అనుభవిస్తారంటే కడుపులో ఉన్న బిడ్డ కూడా చచ్చిపోతుంది. కడుపులో ఉన్న బిడ్డను మనము డెలివరీ చేయడానికి కూడా ఛాన్సెస్ లేవు అనుకోండి, సో కనుక ఆ తల్లి బిడ్డ కడుపులో, లేకుంటే బిడ్డే ఫస్ట్ చచ్చిపోయింది అనుకోండి, ఆ తర్వాత తల్లి చనిపోయింది, లేకుంటే తల్లి చనిపోతున్న సమయంలో బిడ్డ చనిపోయింది అనుకోండి, మార్చిలో పెడతారు. మార్చిలో పెట్టినాక ఒక రోజు అయినాక, ఒక 2 రోజులు అయినాక ఆ మార్చిలో నుంచి బాడీ షిఫ్ట్ చేయాలి ఇంకేమన్నా. అలాంటప్పుడు ఆ మార్చిలో ఆ చనిపోయిన శవము బిడ్డను కంటదాన్ని. ఇస్ ఇట్ పాసిబుల్? ఆ నొప్పులు కానీ అవన్నీ ఉంటాయి కదా, ఆ యొక్క అవుతుందా? ఎవరైనా ఆ డెడ్ బాడీలో ఆ యొక్క బిడ్డకు డెలివరీ ఇద్దామని ఎవరైనా డాక్టర్ ప్రయత్నం చేస్తారా? చేయరు. ఇదండి బైబిల్ చెప్తుంది. అబ్రహాముకి అది తెలుసు. తన భార్య మృతతుల్యమైనప్పుడు ఇస్సాకు పుట్టాడు. గట్టిగా చెప్పండి కొడదామా. నేను ఇస్సాకును ఎట్లా పొందుకున్నానంటే సజీవముగా ఒక యవ్వనస్తురాలు, మంచిగా ఇక బయలాజికల్గా ఉన్న ఆ ఏజ్లో శారా బిడ్డల్ని కనలేదు. ఒక డెడ్ బాడీ లాగానే ఉంది ఆమె పిల్లల్ని కంటానికి. సో ఈరోజు ఎంత సైన్స్ డెవలప్ అయినా ఆ లిమిటేషన్స్ ఏంటో వాళ్ళకి తెలుసు, డాక్టర్లకు, మనకు కాదు. చచ్చిపోయిన మృతతుల్యమైన శారా గర్భములోంచి పుట్టాడు ఇస్సాకు. హౌ కెన్ హీ డై? ఎట్లా చచ్చిపోతాడు? నేను చంపితే బలిస్తే చచ్చిపోతాడా? నో, చనిపోడు, బ్రతుకుతాడు. దేవుడు బ్రతికించగలుగుతాడు అని లేచి తన బ్రతుకులో వెనక్కి వెళ్ళినప్పుడు 318 మందితో కదరులేమ అనే రాజును, చక్రవర్తిని, ఎంపరర్ని జయించి వచ్చాడు. ఆ రోజు ఏం శక్తి ఉంది? గొర్రెలు మేసుకునేవాడు. అబ్రహాం రెగ్యులర్గా వార్ ప్రాక్టీస్ చేశాడండి? ఏమీ లేదు. ఆనాడి ప్రపంచపు యొక్క చెంగిస్ ఖాన్, అశోకుడు, అలెగ్జాండర్ లాంటి వాడిని జయించి వచ్చాడు. సూపర్ న్యాచురల్గా యుద్ధం జరిగింది. కానీ తన కొడుకైన ఇంకో కొడుకు లోతును విడిపించడానికి వెళ్ళాడు. సో అబ్రహాముకి అన్నీ తెలుసు, ఆయన దేవుడు ఎట్లా ఏం చేస్తాడు. కనుక వెళ్ళి ఫరో ఇంటిలోకి వెళ్ళినప్పుడు శారాని తీసుకొని పోయారు ఆమె దగ్గర. అప్పటికి ఇంకా చిన్న ఏజే ఉండొచ్చు, 60-65 ఉండొచ్చు. అప్పటికి కూడా ఏమైనా ఛాన్సెస్ మరి. అప్పుడు ఫరో చేతిలోంచి తన భార్యను కాపాడాడు దేవుడు. ఇట్ ఈస్ పాసిబుల్, దేవుడికి తెలుసు, అబ్రహాముకి తెలుసు. కనుక తన కుమారుణ్ణి దేవుడు అడిగినట్టుగా దహన బలి ఇస్తే అతడు చావడు. చావడు, ఆ ఫెయిత్ అతనిలో ఉందండి. కనుక అతన్ని దేవుడు విశ్వాసాలకు తండ్రిగా చేస్తాడు. ఇక్కడికి ఆపేద్దాం. ఇది మీరు అర్థం చేసుకోండి ఎట్లా ఇచ్చాడు. చాలాసార్లు నేను కూడా దేవుడికి ఇచ్చిన తీసుకోవద్దు. కానుక ఇవ్వాలా లేకపోతే
నేను రెంట్ కట్టాలన్నప్పుడు దేవుడికి అర్పించడం నీ దీవెనకు, అది ఆ యొక్క దేవుడికి విధేయత చూపడము నీ దీవెనకు అది ఆస్కారం, అది ఆశీర్వాదానికి మార్గం. అది కానీ రెంట్ కట్టడం అనేది ఏంటంటే నీ జీవితంలో దేవుడి వాగ్దానాన్ని నువ్వు నమ్మకపోవడం, దేవుడి ఆజ్ఞను విధేయత చూపడకపోవడం. ఎన్నిసార్లు అండి, నేను చాలాసార్లు నేనైతే ఒక్కోసారి చర్చికి వెళ్తే కానుకలేసి నడుచుకుంటూ వచ్చాను. నాకేం పర్వాలేదు, నా కాళ్ళు ఉన్నాయి, హాయిగా వస్తాను. కానీ ఆయనకు నా జోబులో 10 రూపాయలే ఉన్నాయి కనుక దేవుడికి తెలుసు నేను ఈరోజు కానుక ఇవ్వకపోతే దేవుడు ఏమనుకోడు, ఎందుకంటే అని చెప్పి బస్సు ఎక్కితే కాదు కానుక ఇచ్చేసి నడుచుకుంటూ వచ్చాను. దేవుడు నన్ను నడుచుకుంటూ వస్తే ఆయన ఈరోజు ఆయన 9 నెలల్లో లేకపోతే 11 నెలల్లో 9 సార్లు ఫ్లైట్ ఎక్కానండి నేను. 24-25లో 11 మంత్స్లో 9 టైమ్స్, లేకపోతే 9 మంత్స్ అనుకున్నా, గుర్తులేదు, నేను క్యాలిక్యులేట్ 9 మంత్స్లో 11 టైమ్స్ ఫ్లైట్ ఎక్కానండి నేను. ఉండొచ్చు, నాకు దేవుడు నన్ను ఎక్కిచ్చాడు. మరి ఆ డబ్బులు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుడికి అబ్రహాములాగా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈరోజు? నీ ఏకైక కుమారుడు ఏమన్నప్పుడు లేచి ఆ రాత్రి ఆలోచించాడు, అసలు ఇస్సాకు పుట్టడానికి ఇంపాసిబుల్, ఒక డెడ్ బాడీలోంచి పుట్టినట్టు పుట్టాడు కనుక తప్పకుండా దేవుడు బతికించుకుంటాడు అని చెప్పి లేచి తన కుమారుని తీసుకొని 3 దినాలు వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్ళాడు? మొరియా కూడా. 3 దినాలు ఎన్నోసార్లు చెప్పాను, ఇంకొకసారి చెప్తాను. 3 దినాలు ఏంటంటే ఫస్ట్ డే వెళ్ళి వెనక్కి తిరగచ్చు, సెకండ్ డే వెళ్ళి తిరగచ్చు, 3వ రోజుకి వెళ్తే ఇంకా నువ్వు తిరగచ్చు. సో దేవుడు 3 రోజులు అందుగురించి ప్రార్థన చెయ్యి, నీ బ్రతుకులో స్థిరపడతావు నువ్వు ప్రార్థనలో. 3 దినాలు కంటిన్యూగా చేసి చూడు, నీ బ్రతుకులో ప్రార్థన స్థిరపరిచేస్తాడు. 3 రోజులు బైబిల్ కంటిన్యూగా చదువు, పెద్ద పోర్షను, నువ్వు ఇక బైబిల్ చదువుకోవడానికి నీకు దేవుడు కృపిస్తాడు. 3 రోజులు నువ్వు 3 సార్లు కానుక సరిగ్గా నీ బ్రతుకులో కానుక ఇవ్వడానికి కూడా ఇస్తాడు. ఎన్నో 3 గురించి ఉందండి బైబిల్లో. కనుక దేవుడు అబ్రహామును పరిశోధిస్తూ ఫస్ట్ డే ఉన్న మాట సెకండ్ డే ఉండకపోవచ్చు మనుషులకు కదండి. మనకు కూడా చాలామంది ఇస్తా అంటారు, మళ్ళీ రేపు కాదంటారు, మధ్యలో మనసు మార్చుకుంటారు. సో ఆ మనసు మార్చుకోవడానికి దేవుడు కూడా అవకాశం ఇస్తాడు. కనుక 1వ రోజు దేవుడు అబ్రహాము వెనక్కి వెళ్ళిపోవచ్చు ఇవ్వకుండా, 2వ రోజు వెళ్ళిపోవచ్చు, 3వ దినం ఎందుకు వెళ్ళలేరంటే నీ యొక్క బలహీనతలకు దూరంగా ఆ యొక్క బలమైన దేవుడికి దగ్గరికి వెళ్తావు. గట్టిగా చెప్పళ్ళు కొడదామా? ఆ 3rd డే దాకా వెళ్ళాలి, 3rd డే దాకా నువ్వు వెళ్ళాలి, ఏదైనా చేసి చూడాలి అలాగున. సో ఇది సైకలాజికల్ కాదు, మా బైబిల్ కాదు. ఈ లోకంలో సైకియాట్రిస్టులు ఈ యొక్క లోక సంబంధమైన జ్ఞానులు చెప్తున్నారు, అరౌండ్ 3 days చేస్తే నీకు అది స్థిరపడుతుందని. అలాగున దేవుడు 1 day ఫాస్టింగ్ లేదు బైబిల్లో. ఈ చర్చ్ 1 day ఫాస్టింగ్ని నమ్మదు కూడా. కనుక నువ్వు చేసుకో, 3 దినాలు ఉపవాస ప్రార్థన చేయి, తర్వాత 7 దినాలు చేయగలుగుతావు, ఆ తర్వాత నంబర్ కాదు కానీ 21 దినాలు చేయగలుగుతావు, 40 దినాలు చేయగలుగుతావు. ఈ చర్చ్ స్టార్ట్ అయినప్పుడు 2007లో 40 days చేశానండి ఫాస్టింగ్ ప్రేయర్. ఇప్పుడు నాకు ఫాస్టింగ్ ప్రేయర్ పెద్ద ఏమీ ఇది కాదు. కనుక అబ్రహాము లేచి మొరియా కొండ దాకా వెళ్ళిపోయాడు. తన కుమారుణ్ణి ఆ యొక్క తీసుకొని అతని మీద కట్టెలు మోపాడు, కట్టెలు అతనికి ఇచ్చాడు. కనుక పెద్దవాడు కనుక అబ్రహాము, చిన్నవాడు కనుక కట్టెలు ఎవరు మోయాలండి? ఇప్పుడు మమ్మీ డాడీ ఉంటే చాలామంది మమ్మీ బ్యాగ్ పట్టుకుంటే పట్టుకోరు పిల్లలు. ఈరోజు ఆ ధ్యాసే లేదు అసలు. కనుక ఇక్కడ నేను ఇక్కడికి మెట్లు దిగుతాను, నా చేతిలో బ్యాగ్ ఉన్నవాడిని దన్మని అందుకున్నాను. వాళ్ళల్లో స్పిరిట్ అండి. కనుక ఒకళ్ళు నా మొహం చూస్తూ ఉంటారు, ఇంకా వాళ్ళ బ్యాగ్ నాకు ఇచ్చేటట్టు అట్లుంటుందండి. నేను అక్కడ రాగానే పిల్లలు చెప్పులు తీసుకుంటారు, అది స్పిరిట్ ఆఫ్ గాడ్ అండి. ఎంతోమంది దైవ సేవకుల చెప్పులు మోస్తాను నేను, నాకేం బాధలేదు, పెద్దలు మోస్తాను నేను, ఇప్పటికీ మోస్తాను నేను. కనుక అక్కడ రాగానే తెలుస్తుంది. ఒక్కొక్కడైతే ఇట్లా చూస్తూ ఉంటారు, అని పోతారు నన్ను, అంటే వాళ్ళకు లేదండి ఆ సెన్స్ లేదు కనుక. సో ఇస్సాకు నిజమైన కుమారుడు కనుక నాన్న నువ్వు కట్టెలు మోయనట్లేదు, నేను మోస్తాను. ఈజ్ అ యంగ్ బాయ్ కనుక తండ్రి చేతిలో నిప్పు లేకపోతే కత్తి ఉందండి, కత్తి ఆయన చేతిలో ఉంది. కానీ ఇప్పుడు కట్టెలు ఎవరి చేతిలో ఉన్నాయి? ఆ యొక్క ఇస్సాకు మీద పెట్టాడు. సో ఇది బైబిల్ చెప్తుంది. మంచి కుమారులు వాళ్ళ తల్లిదండ్రులకు భారం మోస్తారు, కానీ ఆ భారాన్ని వారి మీద కాకుండా దాన్ని ఎంతమంది యవ్వనస్తులు ఈరోజు ఆ భారం ఇంకా తండ్రి మీదనే పెడుతున్నారండి, తండ్రి మీద పెడుతున్నారు. చాలా తప్పది. కానీ తల్లిదండ్రుల భారం భరించాలండి, మనం ఖచ్చితంగా భరించాలి. కనుక అలాగున కట్టెలు మోస్తున్నాడు. ఇక 2 కొండ వైపు వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న 2 తీసుకొచ్చాడు, పని వాళ్ళని ఇక్కడే ఉండని చెప్పాడు. అబ్రహాం వెళ్తున్నప్పుడు ఒక మాట చెప్పాడు. చూడండి అబ్రహాం యొక్క ఫెయిత్ గురించి మనం ఇక్కడ ఆపేచి మాటతోటి ఆ యొక్క బైబిల్ చెప్తుంది. మంచి మాట వాళ్ళతో అన్నాడు. చూడండి ఎక్కడ అన్నాడంటే బైబిల్లో దేవుని యొక్క వాక్యము
స్పష్టంగా చెప్తున్నాడు దేవుడి యొక్క వాక్యంలో 9 నుంచి. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠమును కట్టించి అని చెప్పాను. కాదండి, ఇంకా మంచి మాట చూడండి. మేము వెళ్ళి వస్తామనే మాట దేవుని యొక్క వాక్యములో చూడండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యము 5వ వచనం అండి. తన పనివారితో, థ్యాంక్ యూ అమ్మా, మీరు గాడిదతో ఇక్కడే ఉండండి, నేను ఇచ్చిన వాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వస్తాను అనట్లేదండి, వచ్చేదేమో ప్లూరల్గా చెప్తాను, విల్ కమ్ బ్యాక్, తప్పకుండా వస్తామని చెప్తున్నాడు. కనుక మరి బహుశా దీన్ని మామూలుగా తీసుకుంటే అబ్రహాము చాలా జ్ఞానంగా మాట్లాడుతున్నాడా అట్లా కూడా అనుకోవచ్చు కదండి. చాలా జ్ఞానంగా మాట్లాడుతుండొచ్చు. ఎట్లా అనంటే, ఇప్పుడు నా కొడుకుని బలిస్తానని చెప్తే వాళ్ళిద్దరు అడ్డుపడితే, సారా పని చేయక సార్ కొడుకుని అని చెప్పి వాళ్ళు అడ్డుపడితే అది ఏమన్నా ఊహించవచ్చు మామూలుగా ఆలోచిస్తే, లాజికల్గా చెప్పట్లేదండి. చాలాసార్లు కూడా మనం కూడా కదా, మన మాటల్లో దేవుని కృప అబద్ధం ఉండకూడదు, కానీ దేవుడి కృప ద్వారా మాట్లాడగలగాలి. కనుక ఖచ్చితంగా మాట్లాడగలగాలి. కనుక ఇద్దరికి కదా, ఆ ఇద్దరికి ఒకవేళ చెప్పాడు అనుకోండి, వాళ్ళు పరిగెత్తుకొని పోయి కదా, ఇక పరిగెత్తిపోయిన 3 రోజులే కష్టం. కనుక వాళ్ళు అడ్డుపడితే, సో అలాగున కాకుండా మేము వెళ్ళి బలి అర్పిస్తాం. సో అలాంటి ఫెయిత్ అతనిలో ఉంది కనుక ఆ మాటలో కూడా అంతా మరి మాట వరుస కనలేదండి, ఆయనకు నమ్మకం ఉంది కనుక. అన్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత బైబిల్ ఒక మాట చెప్తుంది చూడండి. ఏమని చెప్తుందనంటే, ఆ తర్వాత ఇస్సాకు అడిగాడండి. వారిద్దరు కూడా వెళ్తుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో 7వ వచనంలో నా తండ్రి అని పిలిచాను, అందుకతడు ఏమి నా కుమారుడా. ఇక్కడ తండ్రి అనొచ్చు కానీ నా తండ్రి ఏంటి చూడండి. బైబిల్లో ఎంత లోతైన మాటలు, బైబిల్లో ఈ యొక్క అధ్యాయంలో చాలా లోతుగా ఉందండి. నా తండ్రి అని పిలుస్తున్నాడంటే అది చాలా ప్రేమతో పిలిచే మాట అండి కదండి, అది డీప్గా కదిలించే మాట. అప్పుడు కుమారుడిని కూడా అంటున్నాడు, ఏమి నా కుమారుడా నేను అన్నప్పుడు ఆ యొక్క తండ్రి కొడుకు యొక్క గొప్ప సంభాషణ ఇక్కడ బైబిల్లో రికార్డ్ చేసి దేవుడు చెప్తున్నాడు. అబ్రహాము ఇస్సాకుని ఎంతో ప్రేమించాడండి, ఇస్సాకు కూడా తండ్రిని ఎంతో ప్రేమించాడు. కనుక ఆ గొప్ప ప్రేమలో ఆ తండ్రి కొడుకుల యొక్క సంభాషణలో మంచిగా అడుగుతున్నాడు. అప్పుడు నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏదని అడగా అబ్రహాము, నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్ల చూసుకొని అని చెప్పాను. ఇక్కడ బైబిల్ చెప్తుంది ఇస్సాకు ప్రశ్నించేవాడుగా ఉన్నాడండి కదా. ఇస్సాకు ప్రశ్నించాడు కూడా, అంటే తను లాజిక్గా కట్టెలు మోస్తున్నా లేకపోతే ఆ యొక్క బలికి వెళ్తున్నా కానీ లాజిక్గా ఏంటంటే అడుగుతున్నాడు, ఏది దహన బలి లేదు కదా, ఎప్పుడు మా నాన్న ఇట్లా వెళ్ళాడు కదా, ఎన్నో చోట్ల బలులు ఇస్తూ ఉంటాడు. కనుక ఈరోజు ఏంటి అని చెప్పి ఆ కుమారుడికి బలి విషయమై అంత మంచి అవగాహన ఉందండి ఒక్క మాటలో చెప్పాలంటే. కనుక ఈరోజు చాలామంది పిల్లలకు వాళ్ళ బతుకుల్లో ఎక్కడికి వెళ్తే ఏం తీసుకెళ్లాలో కూడా తెలియదండి, అలాగే ఉన్నారు. కానీ బలికి అంటే దేవుడి సన్నిధికి వెళ్తున్నప్పుడు కావలసినవి ఏమిటో ఎరిగిన వాళ్ళై ఉండాలండి. చాలాసార్లు నేను కూడా అక్కడక్కడ మన దగ్గర ఈ యొక్క మీటింగ్స్, కాటేజ్ మీటింగ్ అవుతున్నప్పుడు నేను చెప్తాను, ఎన్నిసార్లు చెప్పినా ఒక కంజర్ పట్టుకురారు, అలాగున వస్తారండి. కంజర్ అంటే మనం మీటింగ్కి వెళ్తుంటే ఒక కంజర్ తీసుకెళ్ళచ్చు, తప్పలేదు కదా. ఎన్నిసార్లు చెప్పినా ముఖ్యంగా ఎల్టీసీ వాలంటీర్స్ ఒక్కోసారి పట్టింపు లేకుండా ఉంటారండి. అది చాలా, ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం లైసెన్స్ లేకుండా పట్టుకుంటారు కదా, మనం చాలా అలాంటివి క్యారీ చేస్తాం. బట్ దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు శ్రద్ధ ఎక్కడుంటుంది అసలు, ఏమి తీసుకెళ్ళాలి, ఏమి మనతో ఉండాలి, ఎలా, అది లేనప్పుడు ఎట్లా అండి. కొద్దిమంది వాలంటీర్స్ మన చర్చలో చాలా షార్ప్ ఉంటారు, వాళ్ళు నాకు గుర్తు చేస్తారు, అవును నాన్న తీసుకెళ్ళండి అని. సో ఒక బలికి, దహన బలికి గొర్రె లేదనేది ఆ యొక్క ఇస్సాకు ఎంత మంచిగా అడుగుతున్నాడు. కనుక మనం కూడా ప్రశ్న వేయడం తప్పులేదండి. బైబిల్లో ఎన్ని ప్రశ్నలు అని తెలుసా? 3326 3326 ప్రశ్నలు ఉన్నాయి బైబిల్లో. ఎన్నో ప్రశ్నల ద్వారానే దేవుడు మనుషులకి సంపూర్ణ సత్యాన్ని బోధించాడు. ఒకతను వచ్చి అడిగాడు, ప్రభా నీ పొరుగువాడెవరు, నా పొరుగువాడెవరు అన్నప్పుడు ఆ ప్రశ్నకు దేవుడు మంచి సమరేడు కథ చెప్పాడు కదండి, ఎంత మంచిగా చెప్పాడు. కనుక మీలో ఎవరు గొప్పవాళ్ళు అన్నప్పుడు ఎన్ని ప్రశ్నలకు 3326 క్వశ్చన్స్ ఉన్నాయి బైబిల్లో. అవి చెప్తే మనకు సమయం సరిపోదు, దాన్ని కూడా కుదించి నేను ఒక 40 ప్రశ్నలు చెప్పాను ఒక చర్చి వాళ్ళకి, 40 చెప్పాను నేను యూత్ మీటింగ్లో. 40 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ ద బైబిల్ చెప్పాను. దాంట్లో ఎంతో రెవల్యూషన్ వస్తుంది. కనుక ఇక్కడ ఇస్సాకు తన తండ్రిని అడుగుతున్నాడు, ఏది ప్రశ్న వేయచ్చు. కనుక ఆ యొక్క ఫ్రీడమ్ ఇచ్చాడు. కనుక అలాగున భక్తిలో ఉన్నాడు. కనుక తను దేనికి వెళ్తున్నాడో తెలుసు. కనుక అలాగున బైబిల్ చెప్తుందండి, ఖచ్చితంగా మన బ్రతుకుల్లో ఇస్సాకు వలె కూడా దేవుడు ఇచ్చిన ఆ ఫ్రీడమ్లో అడగచ్చు, తప్పులేదు. దానికి అబ్రహాము దాటేశాడా, ఏదైనా అబద్ధం చెప్పాడా? కాదండి. అబ్రహాం ఈ కొండ మీద అతి గొప్ప మాటను దేవుడు మనకి ఇవ్వటానికి దేవుడు చూడండి ఆ యొక్క సమయంలో మంచి మాటలు చెప్తున్నాడు. ఏమంటే, అబ్రహాం నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకొనని చెప్పాను. సో దేవుడు చూసుకుంటాడు,
గాడ్ విల్ టేక్ కేర్ అని చెప్తున్నాడు. సో ఇక ఈరే అనే మాట, యెహోవా ఈరే అనే మాట బైబిల్లో దీన్ని బట్టే వచ్చింది. దేవుడు చూసుకుంటాడు అన్నప్పుడు ఆ యొక్క ఇస్సాకు ప్రశ్నించాడా? ఎట్లా చూసుకుంటాడు, ఎలాగూ చూసుకుంటాడు? తండ్రి ఇంతకుముందు ఎప్పుడు ఇట్లా కాలేదు కదా, ఇది ఎలాగూ చూసుకుంటాడని ఇస్సాకు మళ్ళీ వేరే ప్రశ్న, యక్ష ప్రశ్న, అడ్డమైన ప్రశ్న అలాగనే వేయలేదండి. ఏం చేశాడు? నమ్మాడు. నా తండ్రి చెప్తున్నాడంటే ఈ మాట నేను నమ్మచ్చు. సో కనుక ఇస్సాకు అనే కుమారుడు తండ్రి అయిన అబ్రహాము జీవితంలో ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట విశ్వాస విషయంలో మనందరికీ దేవుడు చెప్తున్నాడు ఏమిటంటే, ఎవరైతే ఈ యొక్క సమయంలో ఇస్సాకు దేవుడు పిలిచినప్పుడు వినలేదండి. అబ్రహామా అన్నప్పుడు అప్పుడు ఇస్సాకు లేడు కనుక, నేను మా తండ్రికి దేవుడు చెప్పినప్పుడు వినలేదు కనుక, మా తండ్రికి దేవుడు ఏమి చెప్పాడో అది ఎగ్జాక్ట్లీ నిజమని నమ్మాడు. చాలామంది ఈరోజు పిల్లలు తల్లిదండ్రులను అనుమానిస్తారండి. ఈ అనుమానం మంచిది కాదండి. మరి తల్లిదండ్రులు కూడా అట్లా బతకాలి. అట్లా పిల్లలు అనుమానించేంత బతుకులోకి రాకూడదండి. ఈరోజు ఎన్ని కేసెస్ అవుతున్నాయి. ఈరోజు తల్లిదండ్రులు యథార్థంగా పిల్లల దగ్గర లేనప్పుడు పిల్లలు నమ్మరు. అది చాలా ప్రాబ్లం భూమి మీద. గుర్తుపెట్టుకోండి, మీరు తల్లిదండ్రులు అయితే మీ పిల్లలకి యథార్థంగా చెప్పండి, ఏది ఉన్నది చెప్పండి, అది ఎంతదైనా పర్వాలేదు. కనుక ఇస్సాకు అబ్రహామును నమ్ముతున్నాడు. తన తండ్రి చెప్పిన మాట ఖచ్చితంగా నిజమే, దేవుడు చూసుకుంటాడన్నాడు. ఆ మాటలు అర్థం, దేవుడు చూసుకుంటాడు. మై ఫాదర్ బిలీవ్ సో ఐ షుడ్ బిలీవ్ అని చెప్పి ఇంకా ఏమాత్రం ప్రశ్న వేయకుండా కొండ మీదకి వెళ్ళిపోయాడండి. కొండ మీదకి వెళ్ళాక రాళ్ళు పేర్చారు, కట్టెలు పేర్చారు. ఆ తర్వాత ఇస్సాకు నిబంధించాడు. అప్పుడు చెప్పింటాడు, ఆ దహన బలి నీవే కనుక అన్నప్పుడు ఇస్సాకు వ్యతిరేకించలేదు. ఇస్సాకు మరి పరిగెత్తలేదు, ఇస్సాకు ఏడవలేదు, ఏమీ మాటలు లేవు మనకు. బహుశా మనకు లేదు, దేవుడు తీసేసారు. ఇద్దరు తండ్రి కొడుకు పట్టుకొని గట్టిగా ఏడ్చారేమో. దిస్ ద లాస్ట్ డే. ఎంతమంది అండి కోవిడ్లో తమ బిడ్డల్ని కోల్పోయిన వాళ్ళు. నిన్న మొన్న ఆంధ్రాలో ఒక పాస్టర్ ఇద్దరు పిల్లలు చచ్చిపోయారండి. అసలైతే నేను అది చూడటానికి కూడా నాకు ఇది కాలేదండి. ఇద్దరు కొడుకులు, పాస్టర్ కొడుకులు అండి, ఇద్దరు ఆంధ్రాలో నదిలో మునిగిపోయారు కదా. ఏమీ బాధ, ఎట్లా ఏడుస్తున్నాడండి తండ్రి. ఇక ఎవరు తీసుకొని రాలేరండి. పాపం ఎందుకు వెళ్ళారు, ఆ న్యూస్ కూడా నేను చూడలేదండి, విన్నాను అంతే. కనుక అబ్రహాము ఇస్సాకు ఒకళ్ళనొకళ్ళు పట్టుకొని గట్టిగా ఏడ్చారా? బైబిల్లో లేదు. దుఃఖం పొంగిపోయి ఇంకా కొద్దిసేపు ఆగిపోయారా? ఇద్దరు కలిసి ప్రార్థన చేశారా? ఏమీ రాయలేదండి బైబిల్. అది చెప్తుంది, అది దేవుడే చూశాడు. కనుక ఆ తండ్రి కొడుకుల మధ్యలో ఉన్న ఆ వ్యధ బాధ అది భయంకరమైందండి. కనుక మన ఎన్టీసీ ఓఆర్ఆర్ బిల్డింగ్ వెనక ఒక రెడ్డి వారు ఉంటారండి. వాళ్ళ పొలాలన్నీ కూడా చాలా రిచ్ పీపుల్. వాళ్ళ యొక్క ముగ్గురు పిల్లలు, అదే వాళ్ళిద్దరు పిల్లలు, ఇంకొకళ్ళు అండి. ఇంట్లో ఒకడే కొడుకు, ఒక కూతురు ఒక కొడుకు. తెల్లవారి రాత్రి ఎక్కడికి వెళ్ళారు, తెల్లవారి వచ్చారంట. మళ్ళీ ఆ తర్వాత లేచి ఆ కుంట్లూరు రోడ్లో వెళ్తుంటే తెల్లవారినండి పొద్దున డీసీఎంకి తెచ్చి కొట్టారు. ముగ్గురు చనిపోయారు కదండి. సో ఆ తల్లిదండ్రులకు ఎలాంటి బాధ అండి, తీరని బాధ, అది ఎవరు కూడా తీర్చలేరు. సో ఇలాగున సడన్గా జరిగిపోతే అది కనుక కళ్ళ ఎదుటనే ఇప్పుడు అబ్రహాము తన కుమారుని బలి ఇవ్వాలి. ఎంత బాధ ఉంటుందండి, ఊహించలేని బాధ. కనుక అలాగున ఇస్సాకు ఒకవేళ అబ్రహాము వెనక్కి వెళ్ళిపోతాడేమో అనుకుంటా. తండ్రి నన్ను బంధించు, నీవు దేవుడు నీకు చెప్పాడంటే చెయ్యను, అంతే, ఇంకేమీ లేదండి. ఎంత విధేయత అండి తండ్రికి, అంతే. ఇంకా లేచి కనుక తనే ఆ బలిపీఠం మీద ఉన్నప్పుడు అప్పుడు కట్టాడా, లేకపోతే కట్టేసి పైన పెట్టాడా, మనకు బైబిలే చెప్పట్లేదు. ముసలివాడు కనుక అబ్రహాము అతన్ని ఎత్తి బలిపీఠం మీద పెట్టే అవకాశం కూడా ఉండకపోవచ్చు, మనం ఊహిస్తే కానీ, మనం లాజికల్గా ఆలోచిస్తే. తనే తండ్రి, ఇదిగో కట్టెలు అయిపోయినాయి కదా, నేను పండుకుంటాను, నన్ను కట్టేసేసే అని చెప్పి తండ్రి ఆ యొక్క కాళ్ళు కట్టినట్టు బైబిల్లో ఉంది. కానీ అలా ఉన్నప్పుడు సమర్పించుకున్నాడు, అంతే. బైబిల్ చెప్తుంది ఇలాగున అబ్రహాం ఎప్పుడైతే తన కుమారుడిని బంధించాడో ఆ తర్వాత అతని యొక్క గుండెంతా కూడా వేదనతో ఉన్నాడు. ఇప్పుడు కత్తి ఎవరి చేతిలో ఉంది? అబ్రహాం. కత్తి అతని మీద పెట్టకపోతే అతని గుండె చీరుకుపోతూ ఉంది. కొండ మీద వెళ్తున్నప్పుడు అడిగాడు, కత్తి ఉంది అంటే ఆ కత్తి బయట కనిపిస్తుంది కానీ అతని హృదయాన్ని, అంతరంగాన్ని చీలుస్తూ ఉందండి. కట్టెలున్నాయి, నిప్పు పెట్టకముందే ఆయన గుండె మండిపోతూ ఉంది. ఇలాంటి ఒక కత్తితో కోయబడే ఆ యొక్క గాయము, అగ్నితో మండేది తల్లిదండ్రులు భూమి మీద అనుభవిస్తారండి. ఇది పిల్లల్ని బట్టి మీకెంత తెలుసో కానీ అది అనుభవిస్తారు, అంతే. అది నువ్వు తల్లిదండ్రులు అయినాక తెలుస్తుంది నీకు ఆ విధలో. ఇప్పుడు ఆ కత్తినే దించాలి. ఇంతవరకు అది అంతరంగంలో కట్ చేసి కోసి బాగా గాదిపెట్టాయి. ఇప్పుడు ఆ కత్తి కుమారుడి గుండెలో దించాలి.
ఇప్పుడు కట్టెలు అంటుకోకముందే ఆయన మనసు హృదయమంతా మండుతూ ఉంటే ఇప్పుడు లిటరల్గా ఆ కుమారుడిని కాల్చేసేయాలి. సో దహన బలి అంటే మీరు అనుకోవచ్చు, మన దగ్గర సతీసాగనం అనేది ఉంది కదా, ఇండియాలో ఉండేది కదా, అట్లా స్త్రీని ఆ ముసలోడవడం చచ్చిపోతే ఆ కట్టెల్లో పెట్టేసేసి ఆమె ఎంత చిన్న కుమార్తె అయినా ఎంత యవనస్త్రాలైనా ఆమెను కాల్చేసేవారు. అది కాదండి దహన బలి అంటే. బర్న్ట్ ఆఫరింగ్ అంటే అట్లా కాదు. అది మొదట ప్రాణం తీస్తారు, ఫస్ట్ కత్తితో నరికేస్తారు. మనందరం కూడా, మీరు బైబిల్ స్టడీ అటెండ్ అయిన వాళ్ళందరికీ ఎన్నోసార్లు చెప్పాను, దాని తల నరుకుతారు. ఫస్ట్ నరికినప్పుడు దాని రక్తం వస్తుంది, ఆ రక్తాన్ని పాత్రలో పట్టుకుంటారు. ఆ పాత్రలోని రక్తాన్ని తీసుకొని బలిపీఠం చుట్టూ కూడా దాన్ని పోస్తారు. తర్వాత బలిపీఠం 4 కొమ్ములకు చమరిస్తారు. అది అటోన్మెంట్ లోపలికి వెళ్ళాలంటే లోపల ధూపవేదిక మీద, ఆ యొక్క దీపవృక్షం మీద, చివరికి ఆ యొక్క అటోన్మెంట్ డే రోజు ప్రాయశ్చిత్త దినమున ఒక్కరోజు సంవత్సరానికి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు వెళ్ళి ఉడుకుతూ భయపడుతూనే ఆ రక్తాన్ని 7 మార్లు చమురుతారు. మళ్ళీ ఆ రక్తాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠ అయినైతే కొత్త యాజకుడిని ప్రతిష్ఠిస్తే కుడి చెవు మీద, కుడి బొట్టం మీద, కుడి బొట్టం మీద చమురుతారు. సో ప్రాసెస్ పెద్దది కానీ అంతే తప్ప మనిషిని చితి మీద పెట్టి కాలవడం దహనబలి కాదు. తర్వాత అయిపోయినాక ఆ రక్తం తీసేసినాక దాన్ని అగ్ని చేత ప్రాణం పోయినాక కాల్చేస్తారు. సో అబ్రహాముకు తెలిసి ఎన్నో దహన బలి ఇచ్చినాడు. ఇప్పుడు కుమారుణ్ణి చంపి అతని ప్రాణం పోయిన తర్వాత అప్పుడు అగ్ని పెట్టి కాల్చేస్తారు. సో ఇక్కడ బైబిల్ అయితే ఉంటుంది, ఇక లాస్ట్ మూమెంట్కి వచ్చేసిందండి. అప్పుడు భూమి మీద పరలోకం స్టాండ్ స్టిల్ కదండి. ముఖ్యంగా భూమి మీద అయితే ఎవరికి తెలియదు, కానీ ఆకాశంలో ఉండే వేల వేల కోట్ల దూతలతో పాటు దేవుడు ఆ రోజు పిలిచి ఉంటాడు, రండి చూడండి, రండి చూడండి అని చెప్పి దేవుడు పిలిచి ఉంటాడు. ఎందుకంటే బైబిల్లో ఉంది, నేను నమ్ముతాను అది. యోబును ఆ యొక్క సైతాన్ని పిలిచి, పో చూడు నా యొక్క భూమి మీద భక్తుడు యోబు ఉన్నాడు, పోయి వాడిని ఆ యొక్క యోబుని ఏమైనా చేయి నువ్వు అని చెప్పి దేవుడు సవాలు విసిరినట్టుగా విసులుతాడండి. మనందరి బ్రతుకులను బట్టి దేవుడికి పరలోకంలోకి వచ్చాలి, ఈ బిడ్డ చూడండి ఎట్లా బ్రతుకుతాడని కడ వరకు కూడా ఆయన కొరకు సాక్షిగా బ్రతికే వాళ్ళను దేవుడు ఎరిగి ఉన్నాడండి అలా. సో అబ్రహాము విషయమై వేల కోట్ల దూతలు, కెరూబులు, శరాపులు అందరూ కూడా ఉంటారు. మన భాషలో ఇక్కడ చెప్పాలంటే లాస్ట్ బాల్ 6 రన్స్. క్రికెట్ ఎట్లా చూస్తారండి, ఇట్లా కథం ఆ రోజు ఏమైపోద్దు అని చెప్పి, ఎందుకంటే అంత టెన్షన్లోకి వచ్చేస్తారండి. మనం అట్లా ఆలోచిస్తే ఇది అలాంటిది కాదండి, ఇది దుఃఖకరమే, బాధకరమే. తన కుమారుణ్ణి బలిచ్చేటప్పుడు దేవుని దూతల సమూహం కూడా అందరూ కూడా నిలబడి అన్నప్పుడు అప్పుడు అతను కత్తెత్తి, అంటే లాస్ట్ వరకు మనసు మార్చుకుంటాడా? కొడుకుని కట్టేసినాక అతను మనసు ఎప్పుడైనా కావచ్చు అండి, కానీ అతను ముందుకు వెళ్ళి ఆఖరి వరకు వెళ్ళి చివరికి ఆ కత్తిని పైకెత్తినప్పుడు అప్పుడు అబ్రహామా అబ్రహామా కదా, నీకు ఒక్కగానే నా కుమారుడు నాకు వెనటేకు నువ్వు వెంతీయలేదు కనుక నేను ఈ బలిని తీసుకొని ఆపమని చెప్పాడు. సో ఈ స్టోరీ బైబిల్లో ఎందుకు రాశాడండి? ఈ బైబిల్లో ఎక్కడ ఉంది కనుక. మరి దేవుడు నరబలి కోరుకున్నాడా? కోరుకోలేదండి. నరబలి ఆయనకి ఇష్టమా? అవసరం లేదు. కానీ దేవుడు ఏమన్నా అంటే, ఒక వ్యక్తి దేవుణ్ణి ఆరాధించడానికి తాను అత్యున్నతంగా ప్రేమించే వ్యక్తిని కూడా దేవుడికి ఇచ్చేయడం, లేకపోతే దాన్ని అర్పించడమే నిజమైన ఆరాధన అని చెప్పి దేవుడు దీన్ని రియల్ వర్షిప్, భూమి మీద మానవుడు దేవుణ్ణి ఆరాధించడంలో అత్యున్నతమైన ఆరాధన ఏమిటంటే, నువ్వు ఎక్కువగా ప్రేమించిన దాన్ని తొలగించుకొని ఆ ప్రేమను దేవుడికి ఇవ్వడమే. కనుక అందు గురించే దేవుడు ఆజ్ఞ, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ దేవుణ్ణి ఏం చేయాలి? నువ్వు ప్రేమించాలి, ఆరాధించాలని చెప్తున్న ఆ మాట ఎందుకు బైబిల్లో రాశాడంటే, దేవుడు ఈరోజు అబ్రహాము పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. నాకు ఇది అడ్డుగా పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నాడు, పూర్ణ ఆ యొక్క శక్తితో ప్రేమిస్తున్నాడు, పూర్ణ బలముతో ప్రేమిస్తున్నాడు. దానికి నిర్వచనము తన కుమారుణ్ణి దహన బలిగా అడిగినా కానీ ఇవ్వటానికి వెళ్ళిన ఈ యొక్క బలిని దేవుడు తీసుకోలేదు, కానీ అతడు దాని మీద అర్పింపబడ్డాడంటే చనిపోయినట్టే. కనుక అతన్ని దించేసి అక్కడ ఒక పొట్టేలు ఆ యొక్క పొదల్లో ఉంది, దాన్ని తీసుకొచ్చి అర్పించేశారని. సో ఈ బైబిల్లో ఉన్న దీనికి దేవుడు, నేను కొన్ని చెప్పి ముగిస్తాను. మనం ఈరోజు విషయానికి రావడానికి ఒక్క నిమిషం పడితే, దేవుడు ఈ యొక్క మరియాని ఏం చేశాడు తెలుసా అండి? ఇక్కడనే దేవుడు దేవాలయాన్ని కట్టించుకున్నాడు సొలొమోను యొక్క కాలంలో. ఈ మొరియా అనే ప్రాంతమే, మొరియా అనే కొండ యెరూషలేము కనుక జాయోన్ అంటారు కనుక ఆ యొక్క పర్వతం ఇక్కడే ఉంది. ఆ యొక్క మౌంట్, ఆ యొక్క టెంపుల్ మౌంట్ అనేది సొలొమోను ఇక్కడే కట్టాడు. దానికంటే ముందు దావీదు ఆయన ఆ యొక్క కళ్యాణ్ణి మరి కొన్నాడు, లేకపోతే ఆ స్థలాన్ని కొన్నాడు. కొని తర్వాత సొలొమోను కట్టాడు. దేవుడు ఎందుకు ఈ యొక్క స్థలాన్ని ఆరాధన కోరుకున్నాడు? దేవుడు ఎందుకు భూమి మీద అంటే, ఒక భూమి మీద నరుడు తన కుమారుణ్ణి ఇవ్వటానికి, అత్యున్నతంగా ప్రేమించే కుమారుణ్ణి కూడా నాకు బలి ఇవ్వటానికి ఇచ్చిన స్థలము కంటే ఎక్కడ గొప్ప ఆరాధన ఏది ఉంది? ఆరాధన ఎక్కడుంది ఇంకా అని దాన్ని పెడితే
సైతాను 3000 సంవత్సరాల నుంచి ఇప్పుడు దాని మీద అండి. నిన్న మొన్న కూడా వార్ స్టార్ట్ అయిపోయింది అక్కడ కనుక ఈ యొక్క మాస్క్ ఏదైతే అల్ అక్సా మాస్క్ అనే మాస్క్ అనేది ముస్లిమ్స్ కట్టారు. అది ఆ యొక్క 16th సెంచరీలో ఆ టైంలో. కనుక మరి ఇప్పుడు అవతల వాళ్ళ చేతిలో, యూదుల చేతిలో ఉంది. కనుక అది రెండింటిని కూడా చాలా కాలం యునెస్కో చేతిలో పెట్టుకుంది. కానీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇచ్చారు. వివాదంగా ఉంది. అంటే ఇక్కడ దేవుణ్ణి ఆరాధించడానికి వీలు లేదని సైతాన్ అక్కడ మరి ఇదిగో ఈ యొక్క మస్జిద్ని లేకపోతే దీన్ని కట్టడానికి పూనుకొని ఇశ్రాయేలుకు మందిరం లేకుండా చేస్తే, దీనికే దేవుడు బైబిల్ ఒకటి అంటుంది, నీవు ఆరాధించేదాన్ని ఈరోజు ఎవరు ఒప్పుకోరు. గుర్తుపెట్టుకో, నువ్వు ఏ పని చేసినా పర్వాలేదు, కానీ నువ్వు చర్చికి వెళ్ళి ఆరాధిస్తా అంటే నీ బ్రతుకులో చాలా కష్టం వచ్చేస్తుంది కదా. ఈ దేశంలో చర్చికి వెళ్ళి ఆరాధిస్తా అంటే చర్చిల్ని కూడా నాశనం చేయాలని పూనుకుంటున్నారు కదా. తాగేవాడిని, తిరిగేవాడిని, దొంగతనం చేసేవాడిని, వ్యభిచారం చేసేవాడిని, మాఫియా, వాళ్ళందరూ కాదు, ఆరాధన వాడు సహించలేడు. కనుక దేవుడు ఈ రోజు వరకు యెరూషలేములో కట్టిన దేవాలయాన్ని ఇంకా రాజకీయాలు చూపిస్తూ ఉన్నాడు. దేవుడు తిరిగి టెంపుల్ కడతారు అక్కడ, అది తర్వాత ప్రవచనం. కానీ ఒక్కటి బైబిల్ అంటుంది, నీ లైఫ్లో నువ్వు దేన్నైతే పూర్తిగా దేవుడికి ఇచ్చేస్తావో లేకపోతే ఆయనకు సమర్పించు, అది నిజమైన ఆరాధన స్థలం. కనుక ఆనాడు అబ్రహాము మొరియా కొండ మీద కట్టింది, అది బైబిల్లో ఉంది. కనుక అది ఎవరి కళ్ళమో మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఆ యొక్క 2 శామ్యూయల్లో దేవుని యొక్క వాక్యము ఈ మాట ఉంటుంది. అది మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ కాకుండా 2వ సమూయేల్లో ఆఖరి అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము ఇది ఆ యొక్క దావీదు కొన్నాడండి. దావీదు కొని దానికి ఇచ్చేశాడని దేవుని యొక్క గాదు యొక్క స్థలం ఉంటుంది. ఇది దేవుని యొక్క వాక్యములో ఆఖరి అధ్యాయం చూడండి. దేవుని యొక్క వాక్యము బైబిల్ చెప్తుంది 18వ వచనం 24. ఆ దినమున గాదు దావీదునకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళెములో యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించమని చెప్పినప్పుడు అతను వెళ్ళి, ఆ యొక్క దావీదు వెళ్ళి దాన్ని కొని ఆ తర్వాత అక్కడ బలిపీఠం కట్టాడండి. మీరు ఆ చాప్టర్లో మీరు చూసుకోవచ్చు. ఈ ప్లేస్లోనే దావీదు ఆ స్థలాన్ని కొంటే తర్వాత సొలొమోను ఇక్కడే దేవాలయాన్ని కట్టాడు. కనుక ఇది బైబిల్లో స్పష్టమైన వివరణ ఉంది. దేవుని యొక్క ఆలయం ఎక్కడ ఉంటుంది, ఎందుకు కట్టాలనేది చెప్తే మనకి ఇక్కడ బైబిల్లో ఒక స్పష్టమైనది ఈరోజు తెస్తుంది. అది ఏమిటంటే, ఇక్కడ ఇద్దరి మధ్యలో ఉంది. ఒకటి ఏంటంటే, దేవాతి దేవుడైన యెహోవా దేవుడు, ఆయన భక్తుడైన అబ్రహాం, వీళ్ళిద్దరి మధ్యలో జరిగే ఒక విశ్వాస సంబంధమైన, భక్తి సంబంధమైన, మత సంబంధమైన, విమోచన సంబంధమైన ఇవన్నీ ఉన్నప్పటికీ దీంట్లో కుమారుడు బలి అవుతున్నాడు కదండి. కుమారుడు ఎక్కాలి, బలిపీఠం ఎక్కాలి. మరి ఆ కుమారుడైన ఈ యొక్క ఇస్సాకు జీవితంలో మనం ఈరోజు ఎందుకు మనం ఈ యొక్క ఈ వాక్యాన్ని ముందు పెట్టామంటే, ఈరోజు భూమి మీద చిన్నపిల్లల విషయమై ముఖ్యంగా భూమి మీద దాని బాధ్యత మనుషులకు ఎంత ఉంది. నేటి బాలులే రేపటి పౌరులు. కనుక చిల్డ్రన్ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్. అలాగన్నప్పుడు దేవుడు కూడా ఈ భూమి మీద చిన్నపిల్లల యొక్క జీవితాల్లో తల్లిదండ్రుల యొక్క రోల్ ఏంటి అనే దేవుడు చూపించడానికి పెట్టాడు. అందుగురించే నేను కూడా మన చర్చిలో, మీరు పిల్లల్ని చిన్నగా ఉన్నప్పుడు ఒకవేళ పట్టించుకోకపోతే ఇక అది ఇంపాసిబుల్ అని చెప్పి దేవుడు చిన్న పిల్లల మీద ఫోకస్ చేసిన అలాంటి బిడ్డల్ని మనకు బైబిల్లో ఎత్తి చూపిస్తున్నాడు. ఫస్ట్ది నేను అదే చెప్పాను. యెరూషలేము ఆ యొక్క ఇశ్రాయేలు చిన్నది, వెళ్ళి పక్క దేశంలో సిరియాలో సైన్యాధికారిని మార్చిందండి అంతే. షూనేము చిన్నవాడని చెప్పాను. షూనేము స్త్రీ ఒక ప్రార్థన చేసి తన బిడ్డను బతికించుకుంది. ఆ తల్లి యొక్క శక్తి ఎంత గొప్పది. ఎలీషా దగ్గరికి వెళ్ళి. మూడవది ఫిలిప్పు చిన్నది. ఒక దేశంలో పౌలు శీలలు వెళ్ళినప్పుడు వాళ్ళు బంధింపబడ్డారు. దయ్యం చేత, పూతోను దయ్యం చేత బంధింపబడితే ఆ బిడ్డను దేవుడు ఎలాగున సేవకుల ద్వారా విడిపించాడు. బాధ్యత. అంతేకాదు బేతేలు, బాలురు అని చెప్పాను. బేతేలు విగ్రహాలతో నిండిపోయి తల్లిదండ్రులు నిజ ప్రవక్తలను ఎగతాళి చేపిస్తున్నారు. ఈరోజు జేట్లో యూట్యూబ్లో గొర్రెలు అని నేర్పిస్తున్నారు కదండి క్రైస్తవులను. ఇంకా నానా రకాలుగా గొర్రెలు అని చెప్పి కదా. ఇంకా భయంకరం. అసలు నేను ఇక్కడ నిలబడి చెప్పాలండి, మరియమ్మ ఎవరో పండుకొని కనిందంటే వేస్తుంది, వ్యభిచారి అని చెప్పి అట్లా నేర్పించారు బేతేల్లో కూడా. కనుక ప్రవక్త వచ్చాడు ఎలీషా, బోడివాడా ఎక్కిపో, నీ గురువు ఎక్కిపోయాడుగా గాలిలోకి పోయాడు కదా. ఎడిపోయాడు, ఎక్కడ పడి చచ్చాడో మీ గురువు ఏలియా. పొయ్య గాలి అలాగే లేపి ఉంటుంది, అవి టొర్నేడోస్ ఉంటుంది కదా, అక్కడెక్కడో కొండల్లో పడి చచ్చి ఉంటాడు. నువ్వు బోడివాడా ఎక్కిపో, నువ్వు అట్లా పో. చూసాం మేము, గాలిలో వెళ్ళిపోయారు చెప్తున్నారు, నిజమే గాలిలో అన్నప్పుడు ఏమైందండి? ఆ తల్లిదండ్రులు ఏం నేర్పించారు? సరే ఈ మతం కాదు, వేరే మతం కాదు,
ఇప్పుడు మనకు కూడా పూజారులు కనిపిస్తారు, పాస్టర్లు కాకుండా మనకు కూడా ఇమాములు కనిపిస్తారు. వాళ్ళని ఎగతాళి చేయమని నేర్పిస్తామండి మన పిల్లలకు? వాళ్ళు ఏదో మతం వదిలేసేయండి కదండి. ఇంకా వీళ్ళు బౌద్ధ మతస్థులు కదండి, ఆ యొక్క దలై లామా వాళ్ళు ఉంటారు, వాళ్ళకైతే చాలా రెస్పెక్ట్ ఇస్తారండి. ఎందుకో వాళ్ళకి నిజంగా అండి, వాళ్ళ వేషధారణ కూడా బాగుంటుంది. వాళ్ళు అలా చూడంగానే కూడా ఎవరైనా సరే అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు అట్లా ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళు జైన్స్, బౌద్ధ మతస్థులు వాళ్ళ యొక్క మాంగ్స్. కానీ మరి బేతేలులో ఎలీషాను ఎగతాళి చేసినప్పుడు ఏమైందండి? 2 ఎలుగుబంట్లు వచ్చి 42 మందిని చీల్చేసినాయి. ఏం తల్లిదండ్రుల బాధ్యత ఏం చెప్పాను, అంతే కదా. ఆ తర్వాత లాస్ట్ వీక్ చెప్పాను, ఎవరి గురించి చెప్పాను? ఆ యొక్క యెరూషలేము చిన్నది. పేతురు బంధింపబడితే వాళ్ళు ప్రార్థనలో ఉన్నారండి. ప్రార్థనలో ఉంటే ఒక చిన్నది కూడా ప్రార్థనలో ఉంది. చిన్నపిల్లలు నా పండుకోవచ్చు, లేకపోతే అసలైతే ఆ పిల్ల బానిస పిల్ల అనే ఉంది. అంటే బైబిల్లో లేదు కానీ బయట ఒక కూలి పని చేసుకునే బిడ్డ. కానీ ప్రార్థన చేస్తే నేను పేతురు కొరకు ప్రార్థన చేస్తానే అని చెప్పి ఎంత చక్కగా ఎట్లా పెంచారండి తల్లిదండ్రుల ప్రార్థనలు. అలాగని చెప్పి ఈరోజు ఇంకొకటి మొరియా చిన్నవాడు, దీని పేరు టైటిల్ మొరియా చిన్నవాడు. ఎవరి మొరియా చిన్నవాడు? అబ్రాహాము కొడుకే, కానీ చిన్నవాడు కనుక అతనిలో 2 లక్షణాలు చెప్పి నేను ముగిస్తాను. ఫస్ట్ది ఒబీడియన్స్. తండ్రి తెల్లారి లేచి గాడిద గంత కట్టినప్పుడు నాడి ఏడికంటే మనం మొరియా కొండకి వెళ్ళాలి, దేవుడు చెప్పా నువ్వు. నేను ఒక ఇంటికి వెళ్ళానండి. ఒక ఇంటికి వెళ్ళి కూర్చోగానే వాళ్ళ డాడీ ఏం చేశాడంటే, డాడీ అంటే ఆయన వాళ్ళ కొడుకుని ఏం చేశాడు, కొంచెం వాటర్ ఇరా అన్నాడు. అంటే వాడే నువ్వే తీసుకో అన్నాడు. పాపం ఆయనకు నా ముందు చాలా ఇది అయిపోయిందండి అని మళ్ళీ కవరింగ్ చేస్తున్నాడు. వాడు కొంచెం బిజీగా బిజీగా వెళ్ళాడు, ఆడు అలుగున్నాడు. నువ్వే తీసుకో ఓపెన్గా చెప్తున్నాడు. ఆడు కూడా ఎన్ని పనులండి. కానీ ఆలోచించండి, ఈరోజు ఇస్సాకులో ఉన్నది తన తండ్రి చెప్పితే విధేయత చూపిస్తాడు. ఒబీడియన్స్. బైబిల్లో మొరియా చిన్నవానిలో ఎంత ఒబీడియన్స్ ఉందండి. ఆ యొక్క ఇస్సాకులో ఎంత విధేయత. కనుక తండ్రి ఈరోజు నాకు పనులున్నాయి, ఈరోజు నా ఫ్రెండ్స్తో నేను వెళ్ళాలి, నేను ఇది చేయాలి, నాకు ఇది లేదు, నా కడుపులో నొప్పి, నేను మమ్మీని అడుగుతా, ఇవి ఏమీ లేదండి. తండ్రి మాట జవదాటకుండా తండ్రి వెళ్ళాలా, నేను వస్తున్నాను లేచాడండి. ఎంత మంచి విధేయత అండి ఇస్సాకులో దేవుడు చూపిస్తున్నాడు. విధేయత. ఈరోజు భూమి మీద విధేయత అనేది ఎంత గొప్పదండి దేవుని యొక్క వాక్యంలో. కనుక ఆలోచించండి. 2 రెఫరెన్సెస్ చూపిస్తాను విధేయత గురించి. ఈరోజు ఎవరి మత్తయి సువార్త 21 తీయండి. మత్తయి సువార్త 21లో ఒక మంచి మాట ఉంటుందండి. అక్కడ యేసుప్రభు చెప్పాడు, ఈ ఉపమాన రీతిగా ఎన్నో చెప్పాడు. కనుక మత్తయి సువార్త 21లో దేవుని యొక్క వాక్యం 28 అండి. మాథ్యూ 21:28లో మీకేమి తోచుచున్నది, ఒక మనిషికి 2 కుమారులుండిరి, అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, మాథ్యూ 21:28, కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను. కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయాను. ఆ తర్వాత అతడు 2వ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదు, నన్ను పోలేదు అని అడిగాను. అందుకు వాళ్ళు ఏం చెప్పి మొదటివాడు. చాలాసార్లు అండి ఈరోజు మనుష్యులు ఎలా ఉన్నారంటే యేసుప్రభు చెప్తున్నాడు, బయటికి చెప్తారు, లోపలికి వేరుగుంటారు. సో అలాగున మీరు మీ పిల్లల విషయంలో మీరు ఆలోచించండి. కనుక వారి మాటను బట్టి మీరు కాదు, వారి క్రియను బట్టి మీరు వాళ్ళను గుర్తించండి. కనుక ఈరోజు ఎక్కువ మటుకు దొంగలు మాటలతో నడిపిస్తున్నారండి. చాలా తప్పు. కనుక చాలామందిని నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే నేను ప్రార్థన చేస్తున్నా అని చెప్తారు. కానీ కాదండి, ప్రార్థన చేసే వాళ్ళకు మనం చెప్పనవసరం, వాళ్ళే సాక్ష్యంగా ఉంటారు. ఇలాగున బైబిల్ యేసు ప్రభువు ఇది చెప్పాడంటే ఇంకొక మాట చూడండి దేవుని యొక్క వాక్యంలో. మనం ఈ యొక్క బైబిల్లో ఉన్న మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఆ యొక్క 2వ అధ్యాయంలో చూస్తే యేసు ప్రభు విషయం వచ్చినప్పుడు ఈ విధేయత పరాకాష్ఠగా ఆఖరిగా మాటలు మనం చదివి ప్రార్థన చేసుకుందాము. దేవుని యొక్క వాక్యంలో చూడండి 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. విధేయత. యేసు ప్రభు ఎంతవరకు? మరణమించే వరకు కూడా, అంటే తను తాను మరణానికి సమర్పించుకునేంత వరకు విధేయుడయ్యాడంటే శిలువ మరణం పొందునంతగా విధేయత చూపించాడు. ఇస్సాకు కూడా మరణంలోకి వెళ్తున్నాడండి, తెలియదు కదండి, కానీ అలాగున విధేయత చూపాడు. కనుక బైబిల్ ఇది మొదటిది చెప్తుందండి. 2వది ఈ యొక్క మొరియా బాలుడు అనే విషయంలో మనం బైబిల్లోంచి ఆదికాండం 22వ అధ్యాయం తీస్తే విధేయత మాత్రమే కాదు, ఈ యొక్క ఇస్సాకుకి, ఈ యొక్క మొరియా బాలుడికి, మొరియా చిన్నవాడికి బైబిల్ ఇంకోటి 2వది చాలా ప్రొఫౌండ్గా చెప్తుంది. ఏమిటంటే దేవుని యొక్క వాక్యంలో
7వ వచనంలో నా తండ్రి అని అడిగినప్పుడు అతడు ఏమి నా కుమారుడు అంటే నిప్పును కట్టెలు ఉన్నాయి కానీ దహన బలికి గొర్రెపిల్లని అనగా అబ్రహాము నా కుమారుడా. 8వ వచనం దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనని చెప్పాను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి, ఇది ఇంగ్లీష్ తెలుగులో ఉందండి, ఇంగ్లీష్లో ఇంకా డీప్గా హీబ్రూలోకి వెళ్తే సమ్మతించి అని ఉంది. సమ్మతించడం అంటే ఇప్పుడు కదా మనం ఎవరితోనన్నా ఏదన్నా ఇప్పుడు మనం పోతే ట్రైన్ వెళ్ళిపోయి ఉంటుంది అని అన్నారు, లేదు ట్రైన్ వెళ్ళొచ్చు మనము ఇంకా అని అంటే వాళ్ళు ఇద్దరు కూడా సమ్మతించకపోతే స్టేషన్కి వెళ్తారా అండి? వెళ్ళరు కదా. చాలా విషయాలు అనుకుందాం అలాగునే అబ్రహాము చెప్తే ఇస్సాకు ఇది వీలు పడదు, ఎట్లా ఇప్పుడు అది కొండ ప్రాంతం, ఆడ ఏం గొర్రె దొరకదు, ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి ఇస్సాకు వ్యతిరేకించి కానీ ఇస్సాకు లాజిక్గా కానీ రేషనల్గా కానీ లేదు తండ్రి కాదు, నేను వస్తాను, ఫస్ట్ గొర్రెని వెతుకుదాం, ఫస్ట్ ఒక దహన బలిని వెతుకుదాం, అది దొరికిన తర్వాత ఇద్దరం కలిసిపోదాం, మన కొండ మీదకి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ అక్కడ ఏమి ఉండకపోవచ్చు అని చెప్పి అనలేదు అని బైబిల్లో హీబ్రూలో వారిద్దరూ సమ్మతించి, అంటే మా నాన్న చెప్తున్నాడు కనుక నేను నమ్మి నేను వెళ్తానని చెప్పి. రెండవది ఫెయిత్ అండి అతనిలో. మొదటిది ఒబీడియన్స్, రెండవది ఫెయిత్. ఏం ఫెయిత్ ఉంది? తన తండ్రి ఏదైతే చెప్పాడో ఆ మాట పట్ల దేవుడు చెప్పిన మాటగా ఫెయిత్ ఉంది. ఆ విశ్వాసాన్ని బట్టి అతడు ఏం చేశాడంటే లేచి తండ్రితో వెళ్ళాడు. సో ఈ ఫెయిత్ అనేది బైబిల్లో ఎంత ముఖ్యమైందండి. ఎందుకంటే మనం విశ్వాసం ద్వారానే రక్షింపబడతాము, విశ్వాసం ద్వారానే బ్రతకాలి, విశ్వాసాన్నే పూర్తి చేయాలి భూమి మీద కనుక. అందు గురించే పౌలు ఏమన్నాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని నా విశ్వాసాన్ని కాపాడుకోండి. ఫెయిత్ అల్టిమేట్ కనుక ఇస్సాకులో ఎంత మంచి ఫెయిత్ ఉందంటే బైబిల్ చెప్తుంది, మా నాన్న చెప్పాడు కనుక దేవుడు తప్పకుండా మాకు ఒక దహన బలికి ఏదైనా ఇస్తాడని చెప్పి లేచి అక్కడికి వెళ్ళాడు. ఆ తర్వాత కూడా అతనికి ఎంత ఫెయిత్ తెలుసా అండి? ఇది ఫస్ట్ పార్ట్ ఏ ఫెయిత్ అయితే వెళ్ళటానికి పార్ట్ బి ఫైనల్ ఏంటంటే, తండ్రి నేను ఈ యొక్క బలిపీఠం మీద నేను నా ప్రాణాన్ని పెడతాను. సో ఎంత ఫెయిత్ అండి అంటే తన తండ్రి చెప్తున్నాడు, నువ్వు దేవుడు నిన్ను మృతుల్లోంచి బ్రతికిస్తాడు కనుక నువ్వు అదిగో ఆ యొక్క బలిపీఠం అన్నప్పుడు తన్ను చచ్చిపోయిన నన్ను, నేను చంపబడ్డ నన్ను దేవుడు మృతుల్లోంచి లేపుతాడని అబ్రహాం ఎట్లా నమ్మాడో ఈ బాలుడైన ఈ యొక్క ఇస్సాకు అంతగా నమ్మాడండి. ఇంకా బైబిల్లో ప్రొఫౌండ్గా చూస్తే ఈ యొక్క ఇస్సాకు కంటే ముందు ఎవరు చచ్చిపోయినట్టు ఆదికాండం 21 అధ్యాయాల్లో లేవండి. దీని తర్వాత తీసుకోండి, ఎంతోమందిని చచ్చిపోయిన వాళ్ళని దేవుడు బతికించాడు, ప్రవక్తల ద్వారా కానీ యేసుప్రభు అపోస్తుల ద్వారా కానీ కదండి. ఆ యొక్క మరి బైబిల్ చెప్తుంది బతికి ఇంతకుముందు ఎవరైనా అలాగన బతికితే దాన్ని చూచి నమ్మచ్చు, కానీ అబ్రహాం మృతుల్లోంచి లేచిన వాళ్ళని ఎవరిని చూడలేదండి, ఎవరిని చూడలేదు. ఇస్సాకు కూడా తెలియదు ఎవరు ఇలాగున బతికిన వాళ్ళు, కానీ వాళ్ళిద్దరు కూడా లేకుంటే ఇస్సాకు కూడా దేవుడు ఆయన మృతులను సజీవులుగా మార్చగలుగుతాడు అని. ఒకవేళ ఇస్సాకు నువ్వు ఎట్లా పుట్టావో తెలుసా? మీ అమ్మకు 90 ఏళ్లకు పుట్టావు, దెర్ ఇస్ నో ఛాన్స్ ఎట్ ఆల్. దేవుడు నిన్ను పుట్టించాడు కనుక నీకు దేవునిలో ఆ యొక్క విశ్వాసం ఉంటే అన్నప్పుడు లేదు నాన్న తప్పకుండా దేవుడు నన్ను బతికిస్తాడు. నువ్వు దేవుడి మాటకు విధేయత చూపడమే, నువ్వు విధేయత చూపిస్తే నేను చచ్చిపోయి బ్రతికి ఇదిగో దేవుడిచ్చిన వాగ్దానం ఆకాశ నక్షత్రాల వలె మన సంతానం ఉంటుంది, దేవుడు దించగలుగుతాడు. కానీ నీకు విధేయత చూపడిన నాకు ఈ ప్రాణముతో నా యొక్క శక్తితో నేను ఒక బిడ్డని కనలేకపోవచ్చు కదా రైట్ అని చెప్పి ఫెయిత్తో ఆ యొక్క బలిపీఠం ఎక్కాడంటే బైబిల్ దీంట్లో అంతట్లో ఏం చూపిస్తుందండి? ఇది యేసుక్రీస్తులో కనుక. నేను చెప్పి ముగిస్తాను, 2 మాటలు ఒక ఇలస్ట్రేషన్ ఉంది. అదేమిటనంటే, ఎప్పుడైతే అబ్రహాము తన కుమారుణ్ణి ఇచ్చి, అబ్రహామా నీ ఒక్కగొనొక కుమారుణ్ణి నాకు ఇవ్వటానికి నీ ప్రేమను సంపూర్ణంగా తెలియజేసావు కదా అని దేవుడు అన్నాడు. ఇదే ప్రపంచంలో ఆఖరి సంగతి నేను చేసేది, నాకొక్కగానొక్క కుమారుని భూమి మీద ఇస్తాను, ఎవరైనా నా ప్రేమను శంకిస్తే నో ఛాన్స్ కావట్లేదు. నా కుమారుడైన క్రీస్తును ఇక్కడ కట్టెలు మోసింది ఎవరు? ఇస్సాకు. నా కుమారుడు సిలువను మోస్తాడు. కత్తి ఎవరి చేతిలో ఉంటుంది? యెహోవా దేవుడినైనా నా చేతిలో ఉంటుంది. నిప్పు ఎక్కడుంటుంది? భూమి మీద నిప్పు నేను పెడతాను. ఆ నిప్పు దేని మీద? కొండల మీద, కల్వరి గొల్గొతా కొండ మీద రాళ్ళు పేర్చినట్టుగా. అబ్రహామేమో రాళ్ళు తను పేర్చాడు, కానీ దేవుడికి అవసరం లేదు. భూమి మీద రాళ్ళ లాంటి కొండలు ఉన్నాయి కనుక ఆ కొండ మీద
కట్టెలు ఎవరు మోయాలి? తండ్రి కాదు, కుమారుడు మోయాలి, ఇస్సాకు మోయాలి. యేసు ప్రభు కట్టెను మోసాడు, సిలువను మోసాడు. వెళ్ళిపోయినాక ఆ సిలువలో బలియాగం ఇచ్చినప్పుడు ముళ్ళ కంప అవన్నీ చుట్టారు. అవన్నీ తర్వాత ఆ యొక్క ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు కూడా ఆ యొక్క యేసు ప్రభుకు చేదు శిరస్సు తాగిపిస్తే ఆ యొక్క ఇస్సాకు గల నీళ్ళు తీసుకుని, నాన్న నేను కొంచెం నీళ్ళు తాగుతాను, తాగుబిడ్డ అని నీళ్ళు తాగిపించి ఆ తర్వాత బలిపీఠం పెట్టాడు. యేసు ప్రభు మారణ హోమం ఆ రోజు భూమి ఆకాశానికి. అప్పుడు ఈ యొక్క ఇస్సాకు ఒక ప్రశ్న అడిగాడు, నా తండ్రి ఆ యొక్క నిప్పు కట్టెలు ఉన్నాయి కానీ గొర్రెపిల్ల లేదంటే దేవుడు ఒక ప్రశ్న వేశాడు కదా. అలాగున్నే ఈ యొక్క ఇస్సాకు కూడా ఒక ప్రశ్న, యేసు ప్రభు నా దేవా నా చెయ్యలు విడిచితివి ప్రశ్న వేశాడు దేవుడిని. అంతే, ఆ బలి అర్పించింది భూమి ఆకాశాన్ని. దేవుడు చెప్తున్నాడు, ఒక తండ్రి భూమి మీద తనకు 100 ఏళ్లకు పుట్టిన ఒక కుమారుని ఇచ్చేంత భక్తి ప్రేమ నా పట్ల చూపిస్తే నేను నా ఏకైక కుమారుణ్ణి భూమికి ఇచ్చేస్తాను, ఆయనలో నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానని బైబిల్లో ఈరోజు 3658 భాషల్లో కదండి ఒక్క మాట అయితే ఉందండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవం ఆయనను అనుగ్రహించను. 3600 ఎవడి భాష ఉందండి ఈరోజు. ఏ దేవుడైతే పరలోక తండ్రిగా తన కుమారుణ్ణి ఇచ్చి ఇది నా ప్రేమ అని చెప్తున్నాడండి. ఇది నా ప్రేమ కదండి. నీకు ఉద్యోగం ఇచ్చి, నీకు వెండి ఇచ్చి, నీకు బంగారం ఇచ్చి, నీకు కార్ ఇచ్చి, నీకు బిల్డింగ్ ఇచ్చి, నీకు ఇవేవి కాదు. దేవుడు అంటాడు, నేను నిన్ను ప్రేమించి నా కుమారుణ్ణి ఇచ్చాను, అది నమ్ము నువ్వు. దెన్ యూ విల్ కమ్ టు మై, నా కుమారుణ్ణి చూస్తావు రే పరలోకంలో, నా దగ్గరికి వస్తారు మీరు. అంతే తప్ప నీ అప్పులు తీరిస్తే, నీకు రోగాలు పోతే, నీకు ఇల్లు కట్టుకుంటే, నీవు కారు కొనుక్కుంటే, బంగారం, ఇవి కాదు దీన్ని నేను ప్రేమిస్తుంది. నా కుమారుని నీకు ఇచ్చాను, బిలీవ్ దట్. నువ్వు అలాగునా నమ్మితే నా ప్రేమను నువ్వు నా కుమారుని చూస్తావని చెప్తున్నాను. ఇది సిలువలో యుగాంతంలో జరగబోయే ఒక సంఘటనను దేవుడు అబ్రహాము దగ్గర తీసుకొచ్చాడు. ఇక్కడ అబ్రహాం ఎవరికి సూచనగా ఉన్నాడు? యెహోవా దేవుడికి సూచనగా ఉన్నాడు. ఇస్సాకు దేనికి సూచనగా ఉన్నాడు? యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నాడు. కనుక ఈ ఇస్సాకు మనకు ఈరోజు ఈ యొక్క బాలుర శిలీస్లో ఆఖరిగా చూస్తే అదేమిటంటే విధేయత చూపేవాడిగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. నేను ఒక్క చిన్న ఇలస్ట్రేషన్ చెప్తాను, దాని పిక్చర్స్ గురించి చూస్తారు. జూలై 16, 1999, 1999 జూలై 16 ఒకళ్ళు ఒక పార్టీకి వెళ్ళారు. ఒక పార్టీ, జనరల్గా పార్టీలు ఎన్నో అవుతుంటాయి, ఏదైనా కావచ్చు. కనుక ఆ పార్టీ అయిపోయింది. వాళ్ళు ఎక్కడ వెళ్ళారు? వాళ్ళు చాలా అంటే ప్రైమ్ వ్యక్తులు, చాలా వివిఐపీస్. కనుక అయిపోయిన తర్వాత ఆయన, తన భార్య, ఆ భార్య చెల్లెలు, వాళ్ళు ముగ్గురు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం కూడా ఏదైనా ఫంక్షన్ అయితే, ఏదైనా దావత్ అయితే పోతాము, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం. ఒకవేళ పెళ్ళిళ్ళు బాగా పెద్దవి అయితే కొంతమంది బంధువులు 1-2 డేస్ ఉండి వెళ్తారు కదండి. ఇవాళ రేపు 1-2 డేస్ కూడా ఎవరు ఉండనివ్వట్లేదు కదండి, ప్యాక్ చేస్తున్నారు కనుక. అలాగున వాళ్ళు వివిఐపీస్ కనుక అసలు ఉండరు వాళ్ళు, దే హ్యావ్ టు లివ్ అంతే. ఆ యొక్క వ్యక్తి, తన భార్య చెల్లెలు ముగ్గురు, ఆ యొక్క ఫంక్షన్ అయిపోయింది. దాదాపు అప్పటికి చీకటి పడిపోయింది, 8-9 అవుతుంది, ఇంకా కొంచెం లేట్ అయినా కానీ. అప్పుడు వెళ్ళిపోవాలంటే వాళ్ళకు ఏముందంటే, వాళ్ళ ఇంటికి రావడానికి వాళ్ళకు చార్టర్డ్ ఫ్లైట్స్ లేకపోతే ఆ యొక్క జెట్ ఫ్లైట్స్ ఉన్నాయి, చిన్న ఫ్లైట్స్ ఉంటాయి కదా, 6-7 ట్రావెల్ చేసేవి ఉంటాయి. అవి ఓన్ మన కార్ ఎట్లుంటుందో ఆ దేశంలో ఉంటాయి కనుక దానికి లైసెన్స్ తీసుకోవాలి, ఆ యొక్క పైలట్ ట్రైనింగ్ పొందాలి, అవన్నీ ఉంటాయి. అవన్నీ ఆయనకు పైలట్ లైసెన్స్ కూడా ఉంది, ఆయనకు ఏరోప్లేన్ నడపడం వస్తుంది. చిన్న జెట్ ఫ్లైట్స్ పెద్దవి కదా, బోయింగ్ 7-2 అవి కాదండి, చిన్న ఏరోప్లేన్ కనుక అవి ప్యాసింజర్ లేకపోతే ఆ యొక్క కార్గో ఏరోప్లేన్స్ కాదు, మహా పెద్ద ఏరోప్లేన్స్ కాదు, చిన్నవి అవి. దాంట్లో అయితే ఏమైందంటే చీకటి అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన భార్య చెల్లెలు కూడా వెళ్దామంటే, మరి ఆయన ఎప్పుడు కూడా నైట్లో నడపలేదు. సో నైట్లో నడపదాన్ని ఏమంటారంటే ఇన్స్ట్రుమెంట్ గైడెన్స్ తోటి నడుపుతారు దాన్ని. డేలోనేమో వాళ్ళకు కనిపిస్తుంది కనుక ఆ డేలో వాతావరణం చూసి, లేకపోతే ఆ యొక్క ఏటీసీతో మాట్లాడుతూ వాళ్ళకు సిగ్నల్స్ ఇస్తారు కనుక ల్యాండ్ చేసేసుకుంటారు వాళ్ళు. కానీ నైట్ అయితే లేదు కనుక అతనికి లైసెన్స్ ఉంది. ఆ లైసెన్స్ ఉన్నాక కూడా అతనికి ఇన్స్ట్రుమెంట్ ఆ యొక్క నడిపిన అవర్స్ అతనికి లేదు, ఆ లైసెన్స్ అంటే దాంట్లో ఇది లేదు. కనుక ఏం చేయాలి? ఆ రాత్రి ఉండి తెల్లారి వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. వివిఐపీస్ అండి వాళ్ళు కనుక వాళ్ళకి ఏం పెద్ద ఇది కాదు కనుక ఆ నైట్ ఉండి తెల్లారి ఫ్లైట్ తీసుకొని అతను వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన ఏం చేశాడంటే చెప్పారు, వెళ్ళొద్దు, నైట్ వెళ్ళొద్దు, ఇట్స్ ఏ రిస్క్ వెళ్ళాలంటే. అతను ఏం చేశాడంటే, లేదు నేను వెళ్ళగలుగుతానని చెప్పి అతడు మాటకు వినకుండగా, లోబడకుండగా, మనం తీసుకుంటే నాకు వస్తుంది కదా అని చెప్పి
ఆ ఫ్లైట్ స్టార్ట్ చేశాడు చీకట్లో. అది అరౌండ్ 10 ఏమో అనుకుంటాండి, ఆ టైం సరిగ్గా గుర్తులేదుగా. ఆయన టేకాఫ్ చేశాడు. చేసిన తర్వాత అది వెళ్తూ ఉంది చీకట్లో. ఇక అతనికి తెలియలేదండి. తెలియలేక అది గంటన్నర కూడా కాదండి, అంతకంటే తక్కువ టైమే ఆ ఫ్లైట్కి. కానీ అది వెళ్ళి ఆ యొక్క చీకట్లో, అది ఎంత హైట్లో అని తెలియదు, అక్కడ ఏముందో తెలియదు, అది ల్యాండా తెలియదు, సీనా తెలియదు, అర్థం కాలేదు. ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా దాన్ని నావిగేట్ చేయటం అతనికి రాదు కనుక. అదేమైందంటే సడన్గా ఒక 3000 ఫీట్లో నుంచి 14 ఫీట్ అట్లా వచ్చి క్రాష్ అయిపోయింది. దాంట్లో ఉన్న 3 చచ్చిపోయారండి. ప్రపంచానికి షాక్. ఆ రోజు 16 జూలై 1999లో జరిగింది. ఎవరిది అదంటే జాన్ ఎఫ్ కెనడీ వాళ్ళ యొక్క జూనియర్ అండి, ఆయన కొడుకు. నేను చూపిస్తాను ఫొటోస్, ఆయనవి చూద్దాం. జాన్ ఎఫ్, ఈయన, ఆయన భార్య కెరోలిన్ బ్రెసెట్టే అని అండి. ఆ తర్వాత ఈయన ఆ యొక్క అమెరికా ప్రెసిడెంట్ కొడుకు ఈయన జాన్ ఎఫ్ కెనడీ కనుక. ఇతనికి ఏరోప్లేన్ నడపడం వస్తుంది. ఆయన భార్య కూడా మరి కెరోలినా అని, వాళ్ళు పార్టీకి వెళ్ళారు అక్కడ. ఆయన యొక్క చెల్లెలు ఉంది, ఆమె చెల్లెలు అంటే ఇతనికి మరదలవుతుంది, ఆమె కూడా ఉంది. ఇదిగో ఈ ఫ్లైట్ అండి, ఇలాంటి చిన్న ఫ్లైట్ తీసుకొని అతడు బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత ఇదిగో ఈయన గురించి చాలా పత్రికలు అప్పుడు వేస్తే చాలా హ్యాండ్సమ్ ఉంటాడు. వీళ్ళ చెల్లె అండి, ఈమె చెల్లె అక్క కనుక, ఈమె మరదలవుతుంది కనుక, ఆమెనేమో భార్య అవుతుంది. అలా 3 తీసుకొని బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత ఇదిగోండి అండి, ఎంత చక్కగా వాళ్ళు ఆ యొక్క అమెరికాలో చెప్పాలంటే మరి వాళ్ళకున్న స్థాయి. ఇదిగోండి ఫ్లైట్ ఇక్కడ నుంచి న్యూయార్క్ నుంచి మ్యాసచ్యూసెట్స్ అనే దానికి వెళ్ళాలి కనుక, నైట్ బయలుదేరి వెళ్ళినప్పుడు అది పోయి సముద్రంలో పడిందండి. సముద్రంలో పడితే షాక్. ఆ సముద్రంలో నుంచి ఆ యొక్క అడుగులో నుంచి దాన్ని వెతికి తీశారండి. ఇదిగో తీసి దాన్ని అంతా పంచనామా చేశారు. ఎట్లా అంటే వాళ్ళు చెప్పింది, ఫ్లైట్లో ఏమీ డిఫెక్ట్ లేదు, చిన్న డిఫెక్ట్ లేదు, ఫ్లైట్లో ఏమీ లేదు. దాన్ని సముద్రంలోంచి బయటికి తీసి వాళ్ళు ఇక చేస్తారు కనుక, ఆ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని రెక్ అంత పైకి తీసుకొని వచ్చారు. ఇదిగో ఏంటండి ఆయన ఫోటో వేశారు కనుక, జాన్ కెనడీ కనుక. ఆయన సముద్రంలో మనకి చచ్చిపోయారు. 3 చచ్చిపోయారండి. తన భార్యతో పాటు భార్య చెల్లెలు కూడా ఆ రోజు చనిపోయారు. ఒక విషాదం కనుక. మళ్ళీ ఈ రోజు మొన్న ఒక 4 డేస్ బిఫోరు మరి దీన్ని మళ్ళీ పేపర్లో వాళ్ళు వేస్తున్నారు. 25 ఏళ్ళు అయింది తను చనిపోయి. 38 ఇయర్స్కి చచ్చిపోయాడండి. ఆయన భార్య వాళ్ళ పిల్లల పేర్లు కూడా రాసింది. ఆమె కెరోలిన్ బ్రెసెట్, తర్వాత ఈమె లారెన్ బ్రెసెట్ అని ఒక పేరు ఉంది. వాళ్ళు చనిపోవటానికి కన్నా బైబిల్ చెప్తుంది. ఈరోజు మరి ఆయనను చూపిస్తాం, చూడండి ఒకసారి. ఈయన యొక్క బ్రతుకు ఇది కాండి. ఈయన యొక్క బ్రతుకులో ఈ యొక్క సముద్రపు అడుగులో ఆలోచించండి బైబిల్ ఏం చెప్తున్నాను. నేను ఈ బైబిల్ తీసి ఏం చెప్తానంటే, ఒకటి ఆ యొక్క అబ్రహాము కుమారుడు విధేయత చూపి అతడు పునరుత్థానుడై, అంటే ఆ యొక్క బలిపీఠం మీదకి వెళ్ళి తిరిగి వచ్చి ఈరోజు విశ్వాసులకు లేకపోతే ఆకాశ నక్షత్రాల వల్ల సంతానం విస్తరించి. మరి ఆలోచించండి, యొక్క కెనడీ విషయం ఆలోచిస్తే, ఈయన ఒక అమెరికా ప్రెసిడెంట్ కుమారుడై ఉండి తనకు రాని విషయంలో అవిధేయుడై చెప్తే వినక తన భార్య పిల్లలతో పాటు ప్రాణం కోల్పోయాడండి. దేవుడు అందు గురించి చెప్తున్నాడు. ఈరోజు మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాం, మన పిల్లలు ఏ మాట వింటారు కనుక. అబ్రహాముకు దేవుడు ఇచ్చిన టైటిల్ తెలుసా అండి? తీస్తారా? ఇది నేర్చుకోండి మీరు కనుక, నేను చూపిస్తాను. ఆ యొక్క ఆదికాండము 18వ అధ్యాయం తీయండి. భూమి మీద అత్యున్నతమైన మాట. ఇంకొక నిమిషంలో మనం ప్రార్థనకు తల ఉంచుతాము. ఆదికాండము 2వ వచనాలు చూపిస్తాం. ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు యొక్క వాక్యము 19వ వచనం చూడండి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది, అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను. అబ్రహామును దేవుడు ఎట్లా ఎరిగి ఉన్నాడంటే, ఇక్కడ కూర్చున్న మనందరినీ మనుషులు ఒకలాగా ఎరిగి ఉంటారండి. అనుకోండి, ఒకళ్ళు ఈమెను ఎట్లా, చాలా వంట బాగా వండుతారు, ఇతను డ్రైవింగ్ బాగా చేస్తాడు, ఇతను ఇన్స్ట్రుమెంట్ బాగా ఇచ్చేస్తాడు, ఇతడు చాలా మంచి పాట పాడతాడు. ప్రతి వారిని ఒకలాగా ఎరిగి ఉంటాం. అజయ్ అని అనుకోండి, ఈయన సేవ ఇట్లా చేస్తాడు. ప్రతి వాళ్ళకు ఒకటి ఉంటుంది. మీరు ఎంతైనా మనుషుల్లో ఒక రికగ్నేషన్ ఉంటుంది, దాన్ని బట్టి మీరే గుర్తింపబడతారు. దేవుడు పరలోకం నుంచి కూడా ఒక వ్యక్తిని ఇలాగనే గుర్తుపడతాడండి. అది ఎవరికి? అబ్రహాం చెప్తున్నాను. నేను అబ్రహాంని ఎట్లా ఎరిగినా తెలుసా? తన తండ్రిని వదిలిపెట్టేసేసి హారానికి వెళ్ళి అన్నీ వదిలిపెట్టి కరువులో ఇవన్నీ కాదు. నేను అబ్రహాముకి ఏమి చెప్తానో తన పిల్లలకు ఆజ్ఞాపించి నేర్పించే తండ్రిని నేను చూస్తాను కనుక అతన్ని జనములకు తండ్రిగా చేశాడు దేవుడు. అతని విశ్వాసులకు ఈరోజు తండ్రులు పిల్లలకు కనీసం ప్రార్థన నేర్పించే తల్లిదండ్రులు లేరండి.
బైబిల్ కూర్చోబెట్టి చదివించే తల్లిదండ్రులు లేరు అసలు. వీళ్ళు ఫోన్ పట్టుకుంటే ఆ దిక్కుమాల మొహాలు వాళ్ళు ఫోన్లు పట్టుకొని కూర్చుంటారు. దేవుడు చెప్తున్నాడు, నేను ఎట్లా ఎరిగి ఉన్నానంటే, మృతిలోకి వెళ్ళి అంటే ఆ యొక్క మరణములోకి వెళ్ళి తిరిగి వచ్చిన ఇస్సాకు ఎక్కడ? జాన్ ఎఫ్ కెనడీ కదండి, ఒక అమెరికన్ ప్రెసిడెంట్. ఆ యొక్క కుమారుడు తండ్రి మాటకు ఆ యొక్క విధేయత చూపక, లేకపోతే ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ విషయంలో విధేయత చూపక తను తన భార్య ప్రాణాలు పోగొట్టుకున్నారు. సో కనుక అయితే ఇప్పుడు ప్రాణం పెట్టడానికి వెళ్ళాడు ఇస్సాకైతే, కానీ ఆ ప్రాణాన్ని తిరిగి దక్కించుకున్నాడు. కనుక నేను చెప్పాను కదా, మిమ్మల్ని ఎలాగున ఈరోజు లోకంలో తల్లిదండ్రులు గెలుస్తున్నారు. మీ పిల్లలు ఏమి వింటారు మీరు చెప్తే? మీరు ఏమి పెంచగలుగుతున్నారు అంటే, దేవుడు చెప్తున్నాడు, అబ్రహామును చూపించి ఇస్సాకునట్లా పెంచాడు. నేను నరబలి తీసుకోలేదు, కానీ అతనిలో నుంచి భూమి మీద సకల జనులు ఆశీర్వదింపబడ్డారు. ఎట్లా తెలుసా? ఇస్సాకు ఎవరు పుట్టారు? యాకోబు పుట్టారు. యాకోబు ఎవరు పుట్టారు? యూదా పుట్టాడు. యూదాకి ఎవరు పుట్టారు? యేసుక్రీస్తు పుట్టి ఈరోజు ప్రపంచంలో అన్ని జాతులను ఆశీర్వదిస్తున్నాడు. విధేయతకు అలాంటి బహుమానం దేవుడు ఇస్తున్నాడు. ఇంత పెద్ద అమెరికన్ ప్రెసిడెంట్ నీళ్లలో పడితే చచ్చిపోయిన శవాలను ఆ యొక్క సీలో అక్కడ పాతి పెట్టారండి. చదవండి, మీరు గూగుల్ కొట్టి చదవండి. తీసుకురాలేదు ఇంకా, ఎందుకంటే అవి నానిపోయి చీకిపోయి ఉంటాయి కనుక బాడీలో. వాటిని వేరుగా సమాధి చేశారు. సీ అందరు వెళ్ళి సముద్రంలో సమాధి చేశారు వాళ్ళను. ఎంత బాధమండి. అదే అన్నాడు, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. కనుక 2 వచనాలు చెప్పాను కదా, తీయండి. ఒకటి ఆ యొక్క హెబ్రీ పత్రిక తీయండి. హెబ్రీ పత్రిక తీస్తే ఈ మాట ఆ మాట చూసి మనం ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం తీయండి. అబ్రహాం గురించి దేవుడు ఈ బైబిల్లో ఇచ్చిన మాటలు ఎంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడంటే, వాళ్ళు అలాగున ఇచ్చినప్పుడు దేవుని యొక్క వాక్య ప్రకారం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఇలాగున అబ్రహాం గురించి రాయబడింది చూడండి. అదేమిటంటే చదువుతాను, 8వ వచనం. అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసంలో అభినకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందిన ప్రదేశానికి బయలువెళ్ళాను. మరి ఎక్కడికి వెళ్ళానో అది తెలియక వెళ్ళాను అని చెప్పి దేవుడు అలాగున కిందికి వచ్చినప్పుడు ఇంకా చూడండి దేవుని యొక్క 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవించకపోయిన దూరం నుండి చూచి వందనం చేసి తాము భూమి మీద ఉన్న ఆ యొక్క పరదేశులుగా ఉన్నప్పటికీ వాళ్ళు దేవుని యొక్క కృపను అలాగున పొందుకోవాలని చూస్తారు. సో దేవుడు ఈ యొక్క మాటలు రాస్తున్నప్పుడు బహు స్పష్టంగా రాస్తున్నాడండి. ఎంత వచనం చూడండి, 19వ వచనంలో ఇంకోసారి లాగుంటుంది. అదేమిటంటే, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవరు ఆ వాగ్దానమును సంతోషంతో అంగీకరించిరో ఇస్సాకు వలనైనది నీ సంతానమునకును అని ఎవరితో చెప్పబడనో ఆ అబ్రహాము మృతులు సహితము దేవుడు లేపుటకు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏకైక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతని మృతుల నుండి మరల పొందాను. సో బైబిల్ చెప్తుంది ఫెయిత్ కనుక. అలాంటి ఫెయిత్ మరి అబ్రహాములో నుంచి ఎవరికి వచ్చిందంటే ఇస్సాకులోకి వచ్చింది కనుక. ఆఖరి రెఫరెన్స్ ఇది చదివి ప్రార్థన చేద్దామండి. 5వ అధ్యాయం తీయండి. బైబిల్ చెప్తుంది విధేయత అనేది ఈరోజు పిల్లలకు ఎంత బ్లెస్సింగ్ అంటే, దేవుడు మొరియా చిన్నవాడు అని ఇస్సాకును తీసుకుంటే అతని బ్రతుకులో ఎంత విధేయత అంటే, ఆ విధేయతను తన కుమారుడైన క్రీస్తును బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగున హెబ్రీ పత్రిక 5:7 శరీరధారి అయిన దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపడానికి ఆ యొక్క ప్రార్థన వలన యాచనలు సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకారం ఆయన కుమారుడైండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకుని. అందరికీ ఇదే నమ్ముతారండి, కానీ కింద అసలు మాటను చూడండి, 9-10 చదువుతాను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కిసెదెకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడిని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయను. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. యేసు విధేయుడు తన తండ్రికి, ఇస్సాకు తన తండ్రికి విధేయుడు. కానీ యేసు ప్రభు ఈ లోకంలో విధేయులైన వారికి రక్షకుడు అవుతాడు ఆయన. నీ వెండి, నీ బంగారము, నీ డబ్బు, నీ కులాన్ని బట్టి ఆయన నీకు రక్షకుడు కాడు. ఆయనకు విధేయత చూపిస్తే రక్షకుడు అవుతుంది. కనుక అందరం తల్లు వంచుతాము, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, జాన్ ఎఫ్ కెనడీ అనే ఆయన కుమారుడు జూనియర్ కెనడీ, తన భార్య క్యారోలిన్, తన యొక్క మరదలు ఆ యొక్క లారెన్ అనే ఆమె ఒక నైట్ ఫ్లైట్లో వెళ్తుండగా ప్రభా ఎంత అవిధేయుడుగా, ఆ ఒబీడియన్స్ లేక ఆ యొక్క మరి ఈ యొక్క ఏవియేషన్ రూల్స్ ఏదైతే ఉంటాయో, ఆ యొక్క విమాన గగనయానానికి ఉండాల్సిన ఆ యొక్క రూల్స్ ఏవి ఉంటాయో దానికి అవిధేయుడై చెప్పినా వినకుండగా తెల్లవారి లేచిపోతే బ్రతికేవాడు కదా. తన భార్యను చంపాడు. తన యొక్క భార్య యొక్క చెల్లెలు కూడా సముద్రంలో కలిసి చచ్చిపోయారు. విధేయత లేదు. ఈరోజు ఎంతోమంది తమ బ్రతుకుల్లో
ఇలాగున మొరియా యొక్క చిన్నవాడైన ఇస్సాకు వలె విధేయత చూపితే ఎంత గొప్ప. చివరికి యేసు కూడా అంటున్నాడు, నేను ఎవరికి రక్షకుడిని అవుతానంటే తనకు విధేయత చూపిన వారికి రక్షకుడిని అవుతానని చెప్తాను. నీ లైఫ్లో ఒబీడియన్స్ ఈరోజు ఎక్కడుంది? ఒక్కసారి ఆలోచించు ప్రియ దేవుని బిడ్డ. ఒకవేళ ఒబీడియన్స్ అనేది లేకుండా నువ్వు ఉంటే నీ పిల్లలకు ఒబీడియన్స్ ఏమి నేర్పిస్తావు? వాళ్ళు దేవునికి విధేయులైతేనే కదా వాళ్ళు విజయంలోకి వెళ్తారు. విధేయులయ్యి విశ్వాసంలో బలపడితేనే కదా ఆ యొక్క లోకములో గొప్పవారు అవుతారు. కనుక ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. మరి కుమారుడైన యేసు ఎట్లా విధేయుడయ్యాడు? ప్రార్థన చేశాడు గెత్సేమనే తోటలో, నా తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర అయినా నా చిత్తం కాదు నీ చిత్తానికే నేను లోబడతాను. విధేయత చూపించాడు కదా. నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడిచినవు అన్నావు కూడా తండ్రి చిత్తాన్ని విశ్వాసంగా నెరవేరుస్తూ ఇస్సాకును తీసుకెళ్తున్నప్పుడు దేవుడు 3 దినాలు ఎందుకు పెట్టాడండి? అది క్రీస్తులో ఛాయ. ఎప్పుడైతే దేవుడు అబ్రహాంకి చెప్పాడో నీ కుమారుని మరియా కొండ మీద నేను చూపిన చోటుకి తీసుకొచ్చి దహన బలికి అర్పించమన్నప్పుడు ఇస్సాకు ఆ రోజు చచ్చిపోయాడు దేవుని దృష్టిలో. ఆనాడు అబ్రహాము దృష్టిలో కూడా నా కుమారుడు మరణించాడంతే. కానీ 3 దినాల తర్వాత మొరియా కొండ మీద లేపాడు కదా. ఈ 3 days అలాంటిదే. కనుక అది యేసుక్రీస్తులో ఛాయగా ఉంది. అబ్రహాం ఇక్కడ తండ్రికి, ఇస్సాకు క్రీస్తుకు సూచన కంటే క్రీస్తును కూడా చంపి 3 రోజులు సమాధిలో పెడితే 3 దినాల తర్వాత యేసు ప్రభు పునరుత్థానుడయ్యాడు కదా. మృతులలో నుంచి ఇస్సాకు పునరుత్థానుడైనట్టుగా యేసు కూడా పునరుత్థానుడయ్యాడు కదా. మరి దేవుడు అన్నాడు, ఎవరు పునరుత్థానులు అవుతారు? విధేయులైన పిల్లలే పునరుత్థానులు అవుతారు. విధేయులైన వారే ఈ లోకములో విజయం కలిగి ఉంటారు. విధేయులైన వారే ఈ లోకములో తమ యొక్క శత్రువుల గమనిని స్వాధీనపరచుకోగలుగుతారు. విధేయులైన వారే ఆ తండ్రికి మహిమను తీసుకొస్తారు. ప్రియ దేవుని బిడ్డ, మొరియా బాలుడు ఎలాగున పెంచబడ్డాడు. అతనింటిలో 318 మంది కూడా పనివాళ్ళున్న తండ్రి మాటకు లోబడేవాడుగా, తండ్రి విశ్వాసంలో కూడా తను పాలిభాగస్తుగా ముందుకు సాగాడు కదా. మరి మన పిల్లల్ని ఎలాగున పెంచుతున్నాం? హాలిడేస్ కనుక కొంచెం సేపు ఎక్కువసేపు బైబిల్ చదివించి, హాలిడేస్ కనుక అయిపోతున్నాయి అట్లా మోకాళ్ళలోనికి ప్రార్థన చేపించి వాళ్ళకి బైబిల్లో కథలు, బైబిల్లోని యొక్క విశ్వాసాన్ని నేర్పిస్తే ఎంత గొప్పవారు అవుతారండి. ఉందా ఈరోజు? దేవుడు అంటున్నాడు, నీ కుమారులు విధేయులేనా? నీ కుమారులు విశ్వాసులుగా ఉంటున్నారా? అబ్రహామును దేవుడు ఎరిగిన స్థితి ఎంత గొప్పది కదా. నిన్ను అలాగూ నెరుగుతాడా? నీకు నేర్పించింది, నువ్వు నేర్చుకుంది నీ పిల్లలకి ఏమైనా నేర్పిస్తున్నావా? దేవుడు ప్రశ్నిస్తూ ఒక్కటంటున్నా, నా కుమారుడు విధేయత చూపితే లోక రక్షణ కలిగింది. మీ పిల్లలు విధేయత చూపితే నేను ఎంతమందికి రక్షణ ఇవ్వగలుగుతాను? ప్రభు అడుగుతుండగా ప్రశ్నించుకుందాము, ప్రార్థన చేసుకుందాము. చేతుల్లో మేకులు కుట్టినప్పుడు కూడా బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనంగా ఉండనట్లు ఇస్సాకు కూడా తన తండ్రి కాళ్ళు చేతులు కడుతున్నప్పుడు మౌనంగా ఉన్నాడు అంతే. అది విధేయత. చేతుల్లో మేకులు కొట్టి తలలో ముళ్ళ కిరీటం పెట్టి కొరడాలతో చీలుస్తున్నప్పుడు ఎంత విధేయత, ఎంత విధేయత, ఎంత విధేయత యేసు ప్రభు చూపాడు తన తండ్రి యొక్క కార్యంలో. అలాగున పెంచబడుతున్నారా పిల్లలు ఈరోజు? ఒకసారి ఆలోచిస్తాం. దేవుడు మనకిచ్చిన పిల్లల్ని అలాగున పెంచాలి, వాళ్ళు నడవలసిన త్రోవను అలాగూ నేర్పించాలి చెప్తుండగా దేవుని వైపు చూసి మనం ప్రార్థన చేసుకుందాం. జాన్ ఎఫ్ కెనడీ వాళ్ళకు కుమారుడికి ఏమి తక్కువ? అమెరికన్ ప్రెసిడెంట్ అంటే వాళ్ళకు మించిన విఐపిసి ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు కనుక ఈరోజు ట్రంప్ అలాగున్నాడు కనుక. కానీ విధేయత లేకపోతే సముద్ర ఆధారములో శవాలై చీకిపోయిన శవాలతో పడిపోతారు. సో విధేయత మనకు అవసరం. చూపిద్దాం, దేవుడు వాక్కుకు విధేయత చూపిద్దాం. అలాగే మన బిడ్డలు పెంచుతాం. ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, పరిశుద్ధుడా, మరొకసారి మహిమ ఘనతలు నీకు ఆరోపిస్తూ ఈరోజు నా తండ్రి ఈ యొక్క చిల్డ్రన్ సిరీస్లో ఆఖరిగా ప్రభా నా తండ్రి నాయన మేము ప్రభా నా తండ్రి ఇశ్రాయేల్ చిన్న దగ్గర నుంచి మొరియా చిన్నవాడి వరకు ప్రభా ఈరోజు ఇస్సాకు వరకు నేర్చుకున్నాం దేవా. ప్రతి బిడ్డలు చిన్న బిడ్డల కొరకు ఆలోచన చేసి చిన్న బిడ్డల కొరకు మంచి నా తండ్రి నాయన క్రమశిక్షణ వారిని పెంచాలని, ఈ లోకంలో ఎంత చదువు, ఎంత టెక్నాలజీ, ఎంత ధనము, ఎంత ఫెసిలిటీస్, ఎన్ని లగ్జరీస్, ఎన్ని ఎమ్యూనిటీస్ ఇచ్చినా ప్రభువా పిల్లలకు నీ వాక్కు పట్ల విధేయత తల్లిదండ్రులు విధేయులైనప్పుడు, వారిని విశ్వాసంలోకి రానప్పుడు ఎందుకు పనికిరారు ప్రభా. ఒక అమెరికన్ ప్రెసిడెంట్ కొడుకు కూడా ఆయన తను తాను కాపాడుకోలేడు. విధేయత ఎంత ఇంపార్టెంట్ కనుక ఈ వాక్యానికి విధేయత చూపే వారిగా మేము మా బిడ్డల్ని పెంచుటకు మాకు నేర్పించండి. అలాంటి కృపలో ఇంకా అనేక బిడ్డలను మేము రక్షణ నడిపించే భాగ్యం దయచేయమని నీ ఏకైక కుమారుడు మా రక్షకుడైన యేసు మరణమగువంతరకు విధేయత చూపినందుకే మాకు ఈ రక్షణ వచ్చింది కనుక మేము అలాగునే విధేయులైన ముందుకు సాగుట కూడా మాకు దయచేయమని, మన వాక్యం నారుకటి నీరు పోసి నిరంతరం ఫలింపచేయమని ఇచ్చిన ప్రార్థన మా ప్రభు మా రక్షకుడైన యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.